श्री भागवत सप्ताहम् भागवत सप्ताहम् జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, సాక్షాత్తు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏ పనులైనా లోకంలో జరుగుతూ ఉంటాయి. స్వామి సంకల్పం ప్రతి సంవత్సరం ఇక్కడ సప్తాహ కార్యక్రమం జరగాలి అని ఆయనే జరిపించుకునేవాడు. నిమిత్త కారణం తానే అవుతాడు ఎప్పుడు కూడాను. మనందరం అనుకుంటుంటాం, ఈ లోకంలో ఏ పని జరగడానికైనా కారణం నేనే అనుకున్నా, నేనే చేస్తున్నా అనే భావాలు మనలో ఎక్కువ ఉంటాయి. అందులో చేసేది మనం కాదు, దానివల్ల వచ్చే ఫలము మనకి కాదు. చేయించేవాడు తానే, ఫలభోక్త తానే. ఒకవేళ కనుక నేను అని అహంకరిస్తే ఆ బంధాలన్నీ మన చుట్టుకుంటాయి. దానివల్ల వచ్చే సుఖదుఖాలన్నీ మనమే అనుభవించాలి. అందుకే మన ఆగమ గ్రంథాలన్నీ చెప్తూ ఉంటాయి, భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. ఓ భగవంతుడా, నీదే బలం, నీదే వీర్యం, నీదే తేజస్సు, వాటితో నువ్వే నీ పనిని నా చేత చేయించుకుంటున్నావు తప్ప నేనేం లేదయా, నేను ఓన్లీ ఒక పనిముట్టుని మాత్రమే. ఇది మనం ఎప్పుడు తలుచుకోవాలి అంటారు. అలా తలుచుకున్నప్పుడు అది మనకి మంచిది. పూర్వం ఉండే మహానుభావులంతా అలా ఉండేవారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా పరమాత్మను సృజిస్తే ఏం చేయాలి అని కర్తవ్యాన్ని అడిగాడు, సృజించబోయని చెప్పాడు. ఆ సృష్టి చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడని మనం నిన్న తెలుసుకున్నాం. ఆఖరికి తన శరీరాన్ని వదిలిపెడితే తన శరీరం 2 ముక్కలైతే ఒకటి స్వయంభవ మనువు, 2 శతరూపాని ఇద్దరు అయ్యారు. మొట్టమొదటి దంపతులు వాళ్ళిద్దరూ శారీరకంగా మైథునం వల్ల వాళ్ళకి సంతానం కలిగింది. 5 పిల్లలని చెప్పుకున్నాం. వాళ్ళ పేర్లు నిన్న చెప్పాము. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని 3, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 మగపిల్లలు. వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. వాళ్ళల్లో విశేషించి ఆకూతి అనే ఆవిడని రుచికి ఇచ్చారు, ప్రసూతిని దక్షుడికి ఇచ్చారు, అలాగే దేవహూతిని కర్దముడికి ఇచ్చారు. కర్దముని సంతానమే 9 మంది ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. ఆ మగపిల్లవాడికే పేరు కపిల మహర్షి అని. జ్ఞానబోధని లోకానికి మొత్తానికి అందించాడు. ఆ 9 మంది ఆడపిల్లల వల్లే లోకంలో విస్తృతమైనటువంటి సంతానం కూడా కలిగింది. చతుర్ముఖ బ్రహ్మ నుంచి 9 మంది పుట్టారు ఋషులు. ఆ 9 మందిని వీళ్ళకిచ్చి వివాహం చేశారు. ఒక్కొక్కరు ఆయన శరీరం నుంచి ఎవరు పుట్టారో ఒకసారి వింటే అయిపోతుంది. నారదుడు స్వామి ఒడి నుంచి పుట్టారు, ఆయన బ్రహ్మచారి. అలాగే స్వామి యొక్క బొటనవేలు నుంచి పుట్టినవాడు దక్షుడు, బ్రహ్మగారి బొటనవేలు నుంచి. ఇక ఆయన ప్రాణం నుంచి పుట్టినవాడు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడికి అరుంధతినిచ్చి వివాహం చేశారు. బ్రహ్మగారి చర్మం నుంచి పుట్టాడు భృగువు అని మహర్షి. ఆయన ఖ్యాతి అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. స్వామి చేతుల నుంచి క్రతువు అనే ఆయన పుట్టాడు. ఆ క్రతువుకి క్రియ అని ఒక ఆవిడ భార్యగా అయింది. క్రతువు అంటే ఒక యజ్ఞం కదండి. యజ్ఞంలో క్రియ ఉంటేనే అది ఫలిస్తుంది. ఎక్కడికెక్కడ మనం చూస్తూ ఉంటే ప్రతిదానికి ఒక లింక్ మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే నాభి అనే ఆయన స్వామి యొక్క బ్రహ్మగారి నాభి నుంచి పుట్టినవాడు పులహుడు అని. ఆ పులహుడికి గతి అని భార్య పేరు. అలాగే స్వామి చెవుల నుంచి పులస్త్యుడు అనే ఆయన పుట్టాడు. ఆ పులస్త్యుడికి హవిస్సు అని ఒక ఆవిడ నుంచి వివాహం చేశారు. స్వామి ముఖం నుంచి అంటే బ్రహ్మగారి ముఖం నుంచి పుట్టినవాడు అంగిరసుడు అని. ఆ అంగిరసుడికి శ్రద్ధ అనే ఆవిడ నుంచి వివాహం చేశారు. బ్రహ్మగారి కళ్ళ నుంచి పుట్టినవాడు అత్రి అనే మహానుభావుడు ఋషి. వీరికి అనసూయ అనే ఆవిడని ఇచ్చారు.
ఈ అత్రి అనసూయలకే త్రిమూర్తులు పుట్టారు. దత్తాత్రేయుడు అంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మహావిష్ణువు దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. పరమశివుడు దూర్వాస మహర్షిగా పుట్టాడు. చంద్రుడు బ్రహ్మగారు చంద్రుడిగా పుట్టాడు. ఇది మనకి. అంతేగాని త్రిమూర్తులు 3 తలలుగా పుట్టలేదు. మరి దత్తాత్రేయుడికి 3 తలలు ఏమిటండి అంటే ఋగ్ యజు సామవేదాలు. ఈ 3 వేదాలు 3 శిరస్సులుగా వచ్చాయి అని మనకి భాగవత పురాణం మనకి తెలియజేస్తుంది. అందువల్ల మహావిష్ణువు దత్తాత్రేయుడిగా అత్రి అనసూయలకు పుట్టాడు. ఇక స్వామి మనస్సు నుంచి పుట్టినవారు మరీచి మహర్షి. ఆ మరీచికి కళ అనే ఆవిడని ఇచ్చి వివాహం చేశారు. ఇప్పుడు మనకి ఆ స్వయంభవ మనువు యొక్క కుమార్తె దేవహూతికి పుట్టినటువంటి సంతానం వీళ్ళు 9 మంది ఆడపిల్లలు. ఈ 9 మందికి 9 మంది ఋషుల్ని ఇచ్చారు. వివాహం అయిపోయింది. కపిలుడు సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. ఆయన చక్కగా మహావిష్ణువు సాక్షాత్తు కపిలుడిగా పుట్టారు అని మనకి చెప్తారు. ఇదైన తర్వాత నిన్న మనం ప్రసూతి అనే ఆవిడ గురించి కూడా తెలుసుకున్నాం. ప్రసూతి భర్తే దక్షుడని. ఆవిడికి పుట్టినటువంటి సంతానంలో పరమశివుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆవిడే నిన్న అగ్నిహోత్రానికి ఆహుతైంది సతీదేవి అని చెప్పుకున్నాం. దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు పరమశివుడు. అహంకారానికి మనిషి పోతే వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంతమంది వాడికి అండగా ఉన్నా వాడు వినాశనాన్ని పొందుతాడని చెప్పడానికి దక్షుని యొక్క యజ్ఞమే ఒక ఉదాహరణ. అంటే అంత గొప్పవాడు. అయినా ఏం లాభం? అందరినీ తృణీకరిస్తూ గర్వంతో ఉండడం వల్ల పదవిచ్చిన బ్రహ్మ కూడా ఆయన్ని కాపాడలా. ఇక ఆయనకి ఉన్నటువంటి సంతానంలో ఆ తర్వాత ప్రియవ్రతుని యొక్క కథని, ఉత్తానపాదుని యొక్క కథని వాటిని కూడా మనకి వివరిస్తున్నారు. ఉత్తానపాదుడు అని ఓ మహానుభావుడు, కర్దమ ప్రజాపతి యొక్క సంతానం 5గురిలో. ఆయన ఉత్తానపాదుడికి 2 సంతానం ఉన్నారు, సురుచి సునీతి అని. సహజంగా ఎవరికైనా నీతి కావాలా రుచి కావాలా అంటే రుచికే ఇష్టపడతారు తప్ప నీతి ఎవరికి ఎక్కుతుందండి? మంచి నీతి చెప్తే ఎవడు మాకొద్దు పొమ్మంటారు. రుచి మీదే ప్రతివాడికి, అక్కడ పులిహార ఉంది, అక్కడ ఇంకోటేవో ఉన్నాయంటే వాటి మీద రుచి ఎక్కువ తప్ప సునీతి మీద అంటే నీతి మీద రుచి ఉండదు. అది మనకి తెలియజేస్తున్నారు. ఉత్తానపాదుడు అంటే లోకంలో ఎవడైనా పుట్టేటప్పుడు పాదాలు ఎత్తే పుడతాడు, అంటే భోగలాలసులని పేరు. ఉత్తానపాదుడు, ఉత్తాన అంటే పైకి పాదాలు ఎత్తి కిందకి శిరస్సు వచ్చి పడుతుంది కదండి పుట్టేటప్పుడు. అలా పడుతూ ఈ లోకంలోకి వస్తాడు. అలా వచ్చేవాడు ఎవడైనా భోగలాలసుడే, అంటే భోగాలన్నీ అనుభవించడానికి ఇక్కడికి వస్తాను అని వాడు ఆలోచన. ఉత్తానపాదుడు కూడా అంతే, వచ్చాడు. రుచి మీద బాగా మమత ఎక్కువ ఉంది. ఇద్దరికీ సంతానం ఉంది. సురుచికి ఉత్తముడనే పిల్లవాడు, సునీతికి ధ్రువుడు అనే పిల్లవాడు పుట్టారు. సంతానాన్ని ఎవరినైనా రాజు అనేవాడు తారతమ్యం లేకుండా చూడాలి. తన ఉత్తముడనే చిన్నపిల్లవాడిని ఒడిలో పెట్టుకుని ఆడుతున్నప్పుడు ఈ ధ్రువుడు కూడా తండ్రి అంకాన్ని చేరబోతే ఆ సురుచి వచ్చి నెట్టేసి, పోరా పో, నువ్వు ఆ అంకాన్ని ఎక్కాలంటే మీ అమ్మ కడుపున కాదురా పుట్టాల్సింది, నా కడుపున పుట్టాలి. నా కడుపున పుట్టాలంటే తపస్సు చేయాలి, పో అని చెప్పి నెట్టేసిందిట. బోరున పిల్లవాడు ఏడుస్తున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఎలా ఉంటాడు చెప్పండి? ఎంతో దుఃఖంతో ఉన్నాడు. అలా దుఃఖించేటటువంటి ఆ పిల్లవాడిని చూసింది తల్లి. చూసి అయ్యయ్యో ఎంత పని అయింది, ఏం జరిగింది అనే విషయం తెలుసుకుంది. విషయం తెలుసుకున్న తర్వాత పిల్లవాడు, సహజంగా పిల్లలు ఇంటికి వచ్చి చెప్తారుగా, అమ్మ పిన్ని ఇలా అందే అలా అందే అని. అది విన్న ఆవిడ కూడా చాలా దుఃఖించింది. అయ్యయ్యో ఎంత పని జరిగింది అని ఆవిడ దుఃఖించి, సరేరా నువ్వు నిజంగానే తపస్సు చేయి, పో అరణ్యానికి వెళ్ళు, నా కడుపున పుట్టడం కంటే ఆవిడ కడుపున పుడితేనే మంచిదేమో, అభాగ్యురాలని అని పిల్లవాడిని అరణ్యాలకు పంపేసింది. ఓ తపస్సు చేసుకో అని. ఎంత రోషమో చూడండి. స్వయంభవ మనువు యొక్క మనవడు కదా, అందుకని ఆ రోషంతో 5 ఏళ్ల పిల్లవాడు అరణ్యాలకు పడి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్తూ ఉండే సమయంలో నారద భగవానుడు కనిపించాట. నారదుడు చాలా గొప్పవాడు,
మనం అనుకున్నాం కదా, నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ఇస్తాడు కనుక ఆ మహానుభావుడు కనబడి నీకేం కావాలరా నాయనా, ఎందుకు వెళ్తున్నావు అంటే ఇట్లా చెప్పాడు, నేను ఉత్తానపాదుని యొక్క కుమారుణ్ణి, నా పేరు ధ్రువుడు అంటారు, నేను తపస్సు చేయడానికి వెళ్తున్నా. వెళ్ళి ఏం చేస్తావురా అబ్బాయి, మా నాన్న అంకం ఎక్కాలంటే మా అమ్మ తపస్సు చేయమంది, ఆవిడ కడుపున పుట్టాలట, అందుకని మా అమ్మ నన్ను చెప్పి పంపించింది, పినతల్లి ఆక్షేపించింది కనుక నేను వచ్చేసా. ఒరే చిన్నపిల్లవాడివి, అరణ్యంలో క్లేశాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నీకెందుకురా ఓ. ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేద్దామని మీరు ఉపక్రమించినప్పుడు మీకు పరీక్షలు ఎదురవుతాయి. ఏదైనా దీక్ష చేద్దాం అనుకోగానే, పూజ చేద్దామని ఏదో అనుకోగానే ఎవరో ఒకళ్ళు వస్తారు, నీకేం పని లేదా, ఎవరు చెప్పారమ్మా, ఎంత కష్టం, నేను ఆచరించానమ్మా, ఇవన్నీ చాలా కష్టం వేసి అన్నీ వదిలేసాను అనగానే నిజమే కాబోలు మనకెందుకులే అని దులిపేసుకొని సర్లే వద్దంటారా. మంచి వాటికైతేనండి మాట వినరు, చేసేస్తారు. ఏకాదశి ఉపవాసం ఉండే రోజు చూడండి, ఎవరైనా వచ్చి ఎవరు చెప్పారు, ఏకాదశి ఉపవాసం ఉంటే నెక్స్ట్ రోజు ఎంత బాధలు పడ్డాను అనుకున్నావు, గ్యాస్కి పట్టేసి అమ్మో చాలా కష్టం, ఊపిరాడదు, కొంచెం ఏదైనా తినచ్చమ్మా, రోగస్తులకి ఇబ్బంది లేదు అని నిజమంటారా. అయితే తీసుకురండి. వీడికి మనసులో తినాలనే కోరిక, ఎవడైనా అనాలని చూస్తుంటాడు, ఎవరైనా అన్నారనుకోండి శుభ్రంగా తినేస్తాడు. తినేసి ఏదో నువ్వు చెప్పావు కనుక ఏదో ఈ మాత్రం చేత్తో ఇలా చూపిస్తాడు, ఇలా ఏదో ఈ మాత్రం ఏదో తిన్నా అనుకోండి అంటారు. అందువల్ల నిజంగా ఒకడు ఒక వ్రతం చేస్తుంటే, ఒక మంచి చేస్తుంటే దాన్ని ప్రోత్సహించి వాడిని ముందుకు నడపాలి. కానీ నడిపేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అది మనకు పరీక్ష. మనమే గుంజ నాటుదాం, భూమిలో గట్టిగా ఉందో లేదో మనమే ఊపుతాం, అలా ఒక పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్ష నిలబడేవాడే విజేత అవుతాడు, లేకపోతే వాడు విజేత కాలేడు. ఈ ధ్రువుడు పిల్లవాడు వెళ్తున్నప్పుడు నారద భగవానుడే వచ్చి ఇలా పరీక్ష పెట్టినప్పుడు లేదు లేదు నేను వెనుదిరిగే ప్రసక్తే లేదు, నేను వెళ్ళి తీరుతా అన్నాడు. ఆ పిల్లవాడు ముందుకు వెళ్తుంటే నారదుడు చూసి ఆనందం వేసింది. ఒరే నాయనా, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, సరే నీకు ఒక మాట చెప్తా విను, ద్వాదశాక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తా అని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రాన్ని నువ్వు చక్కగా జపం చెయ్యి. ఇక్కడికి యమునా నదీ తీరంలో మధువనం అని పేరుంది, ఆ వనం దగ్గర ఉండు, అక్కడ నువ్వు తపస్సు చెయ్యి, అక్కడ చాలా మంచిది. పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదా హరేహే. ఆ మధువనంలో యమునా తీరంలో శ్రీహరి ఎప్పుడూ అక్కడ ఉంటాడు రా నాయన, నువ్వు వెళ్ళి తపస్సు చేస్తే అక్కడ తొందరగా ఫలిస్తుంది, అక్కడికి వెళ్ళు. చూసారా, స్థలాన్ని కూడా గురువే చెప్పాడు. ఏ స్థలంలో చేస్తే అతనికి మంచి జరుగుతుందో స్థలానికి ఒక గొప్ప ప్రభావం ఉంటుంది, ఉపదేశించే గురువు కూడా ఒక శక్తి ఉంటుందండి. అందువల్ల ఉపదేశం ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ప్రయోజనం లేదు. ఉపదేశించే గురువు కూడా సమర్థుడై ఉండాలి. అలాంటి గురువు ఉపదేశించి ఇలా చెయ్యి అన్నాడంటే నమ్మకంతో వెళ్ళి చేస్తే తప్పకుండా వాడికి భగవత్ సాక్షాత్కారం అయి తీరుతుంది, కార్యసిద్ధి అవుతుంది అంటారు. అందువల్ల అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన తపస్సు చేయడం కోసం ఏకాగ్ర చిత్తుడై ఆయన అక్కడికి వెళ్ళాడు. అయితే ఈ వాసుదేవ మంత్రాన్ని ఎవరైతే గనక పగలు రాత్రి ఆయన తేడా లేకుండా వారం రోజులు జపం చేస్తారో, 7 అహోరాత్రాలు కనుక నిద్ర లేకుండా ఈ జపం చేస్తే వాళ్ళకి ఖేచరులు కనపడతారటండి. ఖేచరులు అంటే ఆకాశంలో తిరిగేవారు అన్నమాట. అలా ఆకాశంలో తిరిగేటటువంటి ఖేచరులు కనపడతారట. ట్రై చేద్దామా? ఎందుకండి మనకి ఆ ఖేచరులు వద్దండి, స్వామి కనపడితే చాలా, సర్వేశ్వరుడు కనపడాలి. ఆయన కనపడితే మిగతా వాళ్ళంతా వచ్చి మన పాదాల మీద పడతారు. మనకెందుకు, ఎవరు ఎక్కడుంటే అక్కడ సుఖంగా ఉండుగాక. మనం చక్కగా భగవన్నామ ఉన్నము భగవతే వాసుదేవాయ అని జపిస్తే చాలు. ఆ మంత్రాన్ని చెప్పాడు ఆయన. చెప్పి స్వామిని ధ్యానం చెయ్యి. కిరీటినం కుండలినం కేయూర వలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పీత కౌశేయవాససం. చక్కని పీతాంబరాన్ని ధరించి కిరీటము అలాగే ఆభరణాదులన్నీ కలిగి ఉన్నటువంటి స్వామి, అలాంటి ఆ స్వామిని దర్శించు.
ఏ స్వామిని ఉపాసిస్తామో ఉపాసించే స్వామి శాంతంగా ఉండాలటండి, నవ్వుతూ ఉండాలట. మింగేస్తాను రోయ్ అన్నట్టు ఉండకూడదు దేవుడి ప్రతిమ, ఉగ్రంగా ఉండద్దు. మనం ఆరాధించే మూర్తి ఎలా ఉండాలి? ప్రసన్న వదనేక్షణం, ప్రసన్నమైన ముఖారవిందంతో నవ్వుతూ ఉండే మూర్తిని తాం అర్చయేత్ తాం ప్రణమేత్ అంటారు. అలాంటి మూర్తిని ఆరాధించి నమస్కరిస్తే వాడు మంచి ఫలాలు పొందుతాడు. ఇలా పిల్లవాడు మధువనానికి వెళ్ళి ధ్రువుడు తపస్సు చేయడం ఆరంభిస్తే ఆ ఆరంభించినటువంటి మొట్టమొదటి రోజున త్రిరాత్రంతే కపిత్త బదరాచన, వెలగపండు రేగిపళ్ళు అక్కడ ఉంటే 3 రోజులకు ఒకసారి జపం ఆపి ఆ పదార్థాన్ని తీసుకునేవాట. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టేవాట. ద్వితీయంచ తథామాసం, 2వ మాసం. మొదటి మాసంలో 3 రోజులకు ఒకసారి వెలగపండు రేగిపళ్ళు తినేవాడు. 2వ నెలలో ద్వితీయంచ తథామాసం షష్ఠే అర్భకోదినే, 6 రోజులకు ఒక్కసారి లేచేవాట తపస్సు నుంచి. లేచి ఏం తినేవాడు? తురపర్ణాదిభిశీర్ణై కృతాన్నోభ్యర్చయత్ విభుం, ఆకులు అలములు తినేవాటండి, ఎండిపోయినవి పచ్చి ఆకులు, వీటిని తినేవాట. తిని మళ్ళీ జపంలో కూర్చునేవాట. ఒకేసారి ఏం లేకుండా కూర్చున్న మనిషి పోతాడండి, చిన్నగా మానుతూ రావాలి. ముందు పలహారం తర్వాత ఆకులు అలాలు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? 3వ మాసం రాగానే నవమే హని, 9 రోజులకు ఒక పూట లేచేవాడు జపం నుంచి. అబ్బక్ష ఉత్తమ శ్లోకం ఉపధావత్ సమాధినా, కేవలం నీరు మాత్రమే తాగి సమాధిలో ఉండేవాట, జపంలో ఉండేవాట. 9 రోజులకు ఒకసారి కొంచెం నీరు తాగి ఉండడం ఎంత కష్టం అండి. మన వాళ్ళు పక్కనే పెట్టుకుంటారు కమండలాలు, తిప్పడం, కొంచెం స్విప్ చేయడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ తాగడం, పెట్టడం, ఇలా లోకంలో ఉంటుంది. కానీ ఆయన 9 రోజులకు ఒకసారి, అంత 5 ఏళ్ల పిల్లవాడు, ఎంత పట్టుదలండి. పోనీ విధవ శరీరం అనుకున్నాడు, పరమాత్మ గురించి తపస్సు చేయడం ఆరంభించాడు. చతుర్థమపి వై మాసం, 4వ మాసం వచ్చేసరికి ద్వాదశే అహని, 12 రోజులకు ఒకసారి ఆయన జపం మానేవాడు. మాని లేచి ఆహారం తీసుకోవాలి కదా. ఈసారి ఆహారం ఏం తీసుకున్నాడో తెలుసా? వాయుభక్ష, ఒకసారి గాలి పీల్చుకొని అందని మింగేవాట. అదే ఆకలి తీరిపోయేటండి. వాయుభక్షణం చేశాడు. చేసి మళ్ళీ గాలి తీసుకోలేదట. అలా జపం చేయడం ఆరంభించాడు. పంచమే మాస్యనుప్రాప్తే, 5వ మాసం వచ్చేయగానే ఇక గాలి తీసుకోవడం కూడా మానేసేటండి. జిత శ్వాసని గెలిచాడు ఆ పిల్లవాడు. ఎంత కష్టం అండి, చాలా కష్టం కదా. ఇలా ఉండి ధ్యాయన్ బ్రహ్మపదైకేన తస్థౌ స్థాణురివాచల, చూస్తే ఇక కదలటం లేదు ఆ పిల్లవాడు. ఎలా ఉన్నాడు? గాలిని కుంభించిన తర్వాత ఒక ఒక పర్వతంలా తాను ఉండిపోయాడు, కదలట్లేదు. అసలు చలనం ఉందా ఇతను కనిపిస్తోంది. ఇలా తను తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు యొక్క తీవ్రత అన్ని లోకాలకి వెళ్ళిపోయిందిటండి. అమ్మో ఏమిటిది అని అందరూ ప్రార్థన చేశారట పరమాత్మని. శ్రీ మహావిష్ణువు ఈ పిల్లవాడి తపస్సుకి మెచ్చి తాను ఒక్కసారి అదృశ్యమైపోయాడు. ఎవరు అదృశ్యమైంది? పెరుమాళ్. అదేంటి దేవుడు అదృశ్యం అంటే ప్రత్యక్షం కావాలి కదా. ఆల్రెడీ లోపల చూస్తున్నాడు ఈ పిల్లవాడు పరమాత్మని. నారదుడు ఏ రకంగా పరమాత్మ రూపాన్ని చూడమన్నాడో ఆ రూపాన్ని కిరీట కేయూర కంకణాలతో పీతాంబరంతో ఊర్ధ్వపుండ్రధారి అయి చక్కని ఆనందంతో నవ్వుతూ లక్ష్మీ విలాస చేష్టితాలతో ఉన్న ఆ స్వామిని దర్శిస్తూ అలా ఉన్న ఆ ధ్రువుడికి ఒక్కసారి లోపల పరమాత్మ కనిపించరా. ఒక్కసారి కళ్ళు తెరిచాడు, ఎదురుగుండా కనపడ్డట. అంతే కదండి. ఈ లోపల చూస్తూ ఉంటే బయట కనపడ్డా కదా. అందుకని కళ్ళు తెరవగానే బయట కనపడ్డాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు, మాట రావట్లేదు. 5 ఏళ్ల పిల్లవాడు. తాను ఏదైతే మనస్సు అనుకుంటున్నాడో ఆ అనుకున్న రూపం ఒక్కసారి ప్రత్యక్షంగా కనబడితే ఎలా ఉంటుందండి? ఏం చెప్పాలి వాడు? ఆ పిల్లవాడు ఏం చెప్పలేకపోతున్నాడు, మాట రావట్లేదు. వెంటనే ప్రార్థన చేశాట.
యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అయ్యా, ఇదంతా నీకోసమే. నా శరీరంలో ఏ అవయవం పనిచేయట్లేదు, అన్నీ కూడా మృతప్రాయమైపోయినాయి. ఇలా ఉన్నదాన్ని మళ్ళీ నువ్వు బతికించావు. ఎవరు బతికించింది? ఎవడైతే నా లోపల ప్రవేశించాడో, యోంత ప్రవిశ్య, నా లోపల ప్రవేశించి నాకు ఈ శక్తిని ఇచ్చాడో. ఎలా అంటున్నాడు ఈ పిల్లవాడు? అసలు ఒక మాట కూడా రాని పిల్లవాడికి ఈ మాట రావడానికి పరమాత్మ చేసిన క్రియ ఉంటో తెలిసినండి. కుడి చేతిలో ఉన్న చక్రాన్ని ఎడం చేతిలో పెట్టి ఎడం చేతిలో ఉన్న శంఖాన్ని తీసుకున్నట్ట కుడి చేత్తో తీసుకొని ఒకసారి అతని యొక్క కపోలానికి అలా తాకిచ్చాట. పస్పర శబాలం కృపయా కపోలే, వాడి కపోలానికి ఆ బుగ్గకి అలా తాకించాడు. దవడకి తాకిస్తేనే మాటలు వస్తాయండి. మంచి మాటలు మాట్లాడాలి అంటే ఈ వోకల్ కార్డ్స్ బాగుండాలి, దవడలు. మాట ఇచ్చేది అదే. వీటిని హనువులు అంటారు. ఏమంటారు? సరిగ్గా మాట్లాడకపోతే హనువు దెబ్బతింటుంది. ఆంజనేయ స్వామికి అలాగే కదా, హనువు దెబ్బతింది. దానివల్ల మొత్తం ప్రాయుడైపోయాడు, చనిపోయిన వాడైపోయినట్టు అయిపోయాడు. మళ్ళీ అందరూ వచ్చి బతికించాల్సి వచ్చింది. ఇంద్రుడు కూడా ఆయన్ని బతికించి, నా వల్ల హనువు దెబ్బతింది కనుక ఈయనకి హనుమ అని పేరు వస్తుంది అన్నాడు. అందువల్ల ఆయన హనుమ అయ్యాడు. మనం కూడా హనుమంతులం కావాలి. ఇంత బుగ్గలేసుకుంటే హనుమంతులం కావు, మంచి మాటలు వస్తే హనుమంతులం అవుతాం. అలాంటి మంచి మాటలు మాట్లాడే శక్తిని ఎవరివ్వాలి? దైవం ఇవ్వాలి. అందుకే శంఖాన్ని అక్కడ తాకించాడు. శంఖం జ్ఞానప్రదం అంటారు, చక్రం శత్రు వినాశనం అంటారు. అటువంటి శంఖాన్ని ఒక్కసారి అలా తాకించగానే ఈయనకి శక్తి వచ్చేసింది. అప్పటిదాకా ఏం మాట్లాడాలో తెలియలే పిల్లవాడికి. వెంటనే అతనికి ప్రాణాలు ఉత్తేజితమైపోయి, యోంత ప్రవిశ్య, ఎవడు నాలో ప్రవేశించాడో నాకు తెలియటం లేదు, అలా ప్రవేశించి నా అవయవాలన్నింటినీ కూడా సంజీవయతి, బతికించాడో వాడికి నమో, వాడికి నమస్కరిస్తున్నాను. భగవతే పురుషాయ తుభ్యం, భగవతే పురుషాయ తుభ్యం నమః. ఆ భగవంతుడు షాడ్గుణ్యపూర్ణుడు, జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగినటువంటి ఆ భగవంతునికి తుభ్యం, ఆయన కొరకు నమః, నమస్కరిస్తున్నాను. ఏం చేశాడు ఆయన? అఖిల శక్తిధర, ఆయన శక్తికి అడ్డే ఉందండి, సామాన్యమైన శక్తి అయింది. అలాంటి ఆ స్వామి యొక్క శక్తి చేత సంజీవయతి, అన్నిటినీ బతికించేశాడు. నా వాక్కు, నా ప్రాణం ఇవన్నీ లేవు, అన్నిటినీ వచ్చేలా చేశాడు అని స్తుతి చేశాడు పరమాత్మని ధ్రువుడు. ధ్రువుడు స్తుతికి మెచ్చినటువంటి స్వామి అతనికి వరాలు ఇచ్చాడు. నాయన, 26,000 సంవత్సరాలు నిరాటంకంగా ఈ భూమిని నువ్వు పాలిస్తావు, నీకు ధ్రువ పదవిని ఇస్తున్నాను, తీసుకో. నువ్వు దేనికోసం తపస్సు చేశావు? మీ నాన్న అంకం ఎక్కాలని. అంకం ఎక్కాలనుకున్నావు. నేను ఎక్కిచ్చేది సామాన్యమైనది కాదయా, శాశ్వతమైనది, అందరికంటే ఎత్తైనది ధ్రువమండలం అంటారు. ఆ మండలాన్ని నీకు ఇస్తున్నా, నిన్ను అక్కడికి చేరుస్తున్నా. ధ్రువుడు పాపం కళ్ళ వెంట నీరు కార్చేసేటండి. అయ్యయ్యో, విష్ణు పురాణం మనకి చెప్తుంది, కాచం విచిన్వన్ సమవాప్య రత్నం. ఎవరికైనా గాజు పెంకును రత్నం రెండు ఉంటే తెలియక గాజు పెంకును కోరుకున్నానే, రత్నం లాంటి నిన్ను వదిలేసుకున్నానా? అసలు నాకు తెలుసుంటే నువ్వే కావాలని కోరుకునేవాడిని కదా. నాకు ఈ ధ్రువ పదవి వద్దు, ఏ పదవి వద్దు, మా నాన్న అంకం అంతకంటే వద్దు, నాకు నువ్వే కావాలి అని అంటే నాయన అది లభిస్తుంది. కానీ ఏ సంకల్పంతో నువ్వు చేసావో ముందు ఆ సంకల్పం నెరవేరాలి. ఎవరైతే నిన్ను అడవుల పాలు చేసి ఇంత కష్టపెట్టారో ఆ తల్లి సురుచి అడవుల పాలై అగ్నిలో కారు చిచ్చుకి తాను దహనమవుతుంది, దగ్ధమవుతుంది. అలాగే నీ సోదరుడు ఉత్తముడు అడవిలోకి వచ్చి ఒక గంధర్వుని చేత మరణాన్ని పొందుతాడు అని ముందే 5 ఏళ్ల వయసులోనే మొత్తం అంతా చెప్పేసేట. అక్కడ
తన తండ్రి ఉత్తానపాదుడు అయ్యో మా అబ్బాయి వెళ్ళిపోయాడే, చాలా రోజులైపోయింది, ఎటు వెళ్ళిపోయాడు అని కంగారు పడి అన్ని చోట్ల వెతికిస్తుండే నారదుడు వచ్చి చెప్పాట, నాయనా ఎందుకు వెతుకుతావు, నీ వంశంలో పుట్టినవాడు సామాన్యుడు కాదు, చాలా గొప్ప మహానుభావుడు, గొప్ప భక్తుడు. ఒక గొప్ప భక్తుడు మన ఇంట్లో పుడితే ఇల్లంతా తరిస్తుందండి. ఇల్లు ఒకటే కాదు, వంశం అంతా తరిస్తుంది, 21 తరాలు తరిస్తాయటండి. అందుకే మన ఇంట్లో విష్ణు భక్తులు పుట్టాలంటారు. మన ఋషులంతా అంటారు, స్వామి మా వంశంలో గనక నీ భక్తి లేనివాడు పుడితే వాడు పురిట్లోనే పోవాలి, మాకు అలాంటి వాడు వద్దు. ఇలా కోరగలమా ఎవరైనా? చాలా కష్టం అండి. భగవంతుని ఇలా కోరేవట, నీ భక్తి లేనివాడు ఒకవేళ మా ఇంట్లో పుడితే అలాంటి వాడు మాకు వద్దు, ఆ గర్భంలోనే పోవాలి, లేదు ఆ పురిట్లోనే వాడు అక్కడి నుంచి అక్కడ అదృశ్యం అయిపోవాలి, చనిపోవాలి తప్ప మాకు వద్దు. ఇది కోరేవారండి మన ఋషులంతా. వాళ్ళకి ఎంత నిష్ఠ చూడండి పరమాత్మ అంటే. అందువల్ల అటువంటి నిష్ఠ కలిగినటువంటి మహనీయులు గనక వీళ్ళంతా కూడా సామాన్యులు కారు. అందుకే మన ఇళ్లలో అలాంటి భక్తులు రావాలని కోరుకోవాలి. నాయనా మీ వంశంలో గొప్పవాడు పుట్టాడు కనుక ఒక్కడు విష్ణు భక్తుడు ఉంటే వైష్ణవోన కులే జాత సనస్సంతార ఇష్యతి, ఆ వంశమంతా తరిస్తుందటండి. అంత గొప్పతనం ఒక విష్ణు భక్తుడికి ఉంటుంది. ఆస్ఫోటయంతి పితరః ప్రనృత్యంతి పితామహాః, పితామహుడు అంటే తాతలు తండ్రులు వాళ్ళంతా కూడా నాట్యం చేస్తారట, మా ఇంట్లో ఒక గొప్ప భక్తుడు పుట్టాడని జబ్బలు చరుచుకుంటారట. ఎవరన్నా చూడండి శభాష్ అంటుంటారే, అలా కొట్టుకుని ఉంటారట, ఆనందంతో ఎగిరి గంతులేస్తారట. ఎందుకండి ఇంత బాగా చేస్తున్నారంటే, చూడండి మా ఇంట్లో ఒక భక్తుడు పుట్టాడండి. ఎలా తెలిసిందే? భాగవతం వింటున్నాడండి వాడు, కృష్ణ అంటున్నాడండి, నారాయణ అంటున్నాడండి. ఇంతకంటే గొప్పతనం ఏమిటండి? అటువంటి భగవద్భక్తులు రావాలి ఇంటికి. నారదుడు చెప్పాడు ఉత్తానపాదుడితో, మీ ఇంట్లో గొప్పవాడు అవతరించాడయా, రేపటి రోజున నీ పిల్లవాడికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, అతను వస్తున్నాడని చెప్పగానే అప్పుడు ఆనందం కలిగి ఉత్తానపాదుడు, సురుచి, సునీతి వీళ్ళందరూ వెళ్ళి ఆ పిల్లవాడిని చక్కగా ఎదురు ఏగి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత ఉత్తానపాదుడు రాజ్యాన్ని వదిలిపెట్టేస్తాడు, ధ్రువుడే రాజు అవుతాడు. 26,000 సంవత్సరాలు నిరాటంకంగా సాగిస్తాడు. తన సోదరుడు ఉత్తముడు గంధర్వుడి యొక్క చేతిలో మరణిస్తాడు. తల్లి ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి కారు చిచ్చులో ఆవిడ చనిపోతుంది, సురుచి. ఈ పిల్లవాడు ధ్రువుడు తన సోదరుణ్ణి చంపిన గంధర్వుణ్ణి వదిలిపెట్టనని, ఆ గంధర్వుణ్ణే కాదు ఆ గంధర్వుల వంశమే లేకుండా చేస్తానని వాళ్ళతో యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆఖరికి గంధర్వరాజు అయినటువంటి కుబేరుడితో కూడా యుద్ధం చేయడానికి వెళ్తుంటే స్వయంభవ మనువు వీళ్ళంతా వచ్చి ఆపుతారు. ఒరే నాయన ఎవరనుకున్నావు నువ్వు, గంధర్వుడితో నా యుద్ధం తప్పు అని చెప్పిన తర్వాత అంటే నారాయణాస్త్రాన్ని వేసేస్తాడు ఈ పిల్లవాడు. సామాన్యుడు కాదు ధ్రువుడు, అంత గొప్ప మహానుభావుడు. యుద్ధంలో అందరినీ పటాపంచలు చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక 100 మంది ఒక్కసారి విలన్స్ అంతా మీద పడితే మామూలుగా అయితే ఉక్కిరి బిక్కిరాడకి గాలాడకి చస్తాడు ఎవడైనా. వీడు హీరో కనుక 100 మంది కాదు 1000 మంది పడ్డా ఇలా అంటాడు, అంత అందరూ ఎగిరి అవతల పడతారు చీపిరి పుల్లల్లాగా. చూసేవాడు డబ్బిచ్చి చూసేవాడు వెధ వాడు. అందుకే అంటుంటాడు, ఒక ఆయన చెప్పాడు, సినిమా తీసే ఆయన బుజ్జిగారని మా దగ్గరికి వస్తుంటారు. ఆయన, స్వామి మా సినిమాలన్నీ నమ్మకండి స్వామి అన్నాడు. అదేంటండి అంటే, అందరూ వ్యాపారం చేస్తారు కదా, మాది ఒక వ్యాపారమేనండి అన్నాడు. మీదేం వ్యాపారం అండి అన్న. అందరూ లైట్లు వేసి వ్యాపారం చేస్తే సినిమా వాళ్ళు లైట్లు తీసి వ్యాపారం చేస్తారండి అన్నాడు. అదేమిటండి అన్న బుజ్జిగారిని అడిగితే ఆయన చెప్పాడు, లైట్ తీసి వ్యాపారం చేయడం అంటే ఇదంతా అబద్ధం రా, నమ్మకురా అని చెప్పడం అండి. చూసి నష్టపోతూ ఉంటారు చాలామంది, మేము ఏం చేస్తాం, అదంతా డూబు. అందుకే సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసేవాడు అక్కడ ఉన్నటువంటి వాటికి స్పందించి మీరు ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదో తెలుసా? మీరేమో డబ్బులు ఇచ్చి ఏడుస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుని ఏడుస్తున్నారు సినిమాలో కదా. అక్కడ హీరోయిన్ ఎవరో ఏడవాలని దానికి 1 కోటి రూపాయలు ఎంతో 2 కోట్లు ఇస్తారండి. మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఏడవాలా? అవసరమా? ఎందుకు? అదంతా నిజం కాదు. కానీ అది నిజం అనుకునే భ్రమలో మనం ఏడుస్తున్నాం. నిజమైన వాస్తవమైనటువంటి ఈ కథలు చదువుతుంటే
ఎక్కడెవడికి ఏడుపు రాదు, ఏమీ ఉండదు. ఒక ఆయన ఉన్నాడండి, భగవత్ కథలు చదువుతుంటే ఆనందమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు రోమాంచనం అవుతూ ఉంటుందండి. అలాగే ఆనందం వచ్చినప్పుడే కాదు, ఎక్కడైనా ఒక ఘట్టం వస్తే ఆనందంతో కళ్ళ వెంట నీళ్ళు అలా కారిపోతాయిటండి, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే అతనికి పేరు రోమహర్షణుడు. ఆయనకే సూతుడు అనే పేరు. మనకి రోమాలు నిక్కబొడుచుకో ఏం పొడుచుకో శుభ్రంగా నిద్ర వస్తూ ఉంటుంది. ఒకసారి నిన్న మేము అనుకున్నాం, విజయవాడలో సీతానగరంలో ఉపన్యాసం జరిగితే భాగవతం చెప్తే ఒక ఆవిడ లేచి వచ్చి తీర్థగోష్టప్పుడు స్వామి మెడ పట్టేసిందండి అంది. మెడంతా పట్టేసింది. అయ్యయ్యో అని మందు అడుగుతుందేమోనని సరే మందు ఇద్దాంలే అనుకుని చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుని ఎందుకు పట్టేసింది అని అడిగానండి. అసలు ఎందుకని కూడా అడగల, మా వాడిని మందు కోసం చెప్దాం అనుకున్నాం. ఆర్నికానో ఏదో ఇద్దాంలే ఒకసారి మెడ పట్టింది అన్నారు కదా అని. ఈ లోపల ఆవిడంది, ఏం లేదు స్వామి ప్రవచనం చెప్పేటప్పుడు నిద్ర పట్టిందండి, ఇలా పక్కకి తిరిగి ఒరిగానండి, దాంతో మెడ పట్టింది, మందు ఆపరా అన్న. అదేంటి స్వామి మందు ఇవ్వరా? అక్కర్లేదమ్మా. మరి ఎలా స్వామి మెడ తగ్గేది? మళ్ళీ మధ్యాహ్నం ప్రవచనం ఉంటుంది కదా, ఈసారి ఇటు తిరిగి పడుకో మెడ నొప్పి పోతుంది. లేకపోతే ఎంత ధైర్యం అండి. నిద్రపోవడమే తప్పు. నిద్రపోయినప్పుడు నాకు చెప్పకుండా ఉండడం మంచిది. ప్రవచనం చెప్పి ఆయన దగ్గరికి వచ్చి పక్కకి తిరిగి పడుకోవడం వల్ల మెడబెట్టిందండి, తగ్గడానికి ఏం చేయమంటారని అడుగుతారా ఎవరైనా? ఆవిడ చూస్తే నాకు చాలా చాలా నవ్వు వచ్చింది, కోపం వచ్చింది, రెండు వచ్చాయి. అందుకే ఈసారి ఇటు తిరిగి పడుకో, ముందు మాత్రం పడుకోక, నాకు కనపడకుండా వెనక పడుకో. ఇలా ఉంటారండి. అందుకని మనం ఏదైనా ఒక చిన్న ఏమన్నా అల్పమైన ఉన్నా వాటిని తొలగించుకునే ప్రయత్నాలు చేయడం కోసం మనం చక్కగా రావాలి, వాటిని వినాలి, దాంతో మనం సంస్కరించబడాలి. అందుకే చెప్పారు, గంధర్వులతో కూడా యుద్ధం చేయగలిగిన ప్రతిభ కలిగిన వాడు ఆయన. నారాయణాస్త్రాన్ని వేశాడు, సామాన్యుడు కాదు ధ్రువుడు. అలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఆయన ఈ స్వయంభువు మనం వచ్చి ఆపి, వద్దు కుబేరుడితో యుద్ధం చేయొద్దు అని అడిగితే అప్పుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా తెలియక చేశాడు మా వాడు, ఎవరో ఒక్కడు తప్పు చేస్తే దానికి అందరినీ శిక్షించడం మంచిది కాదు కదా. అప్పుడు కుబేరుడు కూడా గ్రహించి, ధ్రువుడి యొక్క శక్తి సామాన్యం కాదు కదా, తపస్సు చేసి 5 మాసాల్లోనే పరమాత్మను సాక్షాత్కరించుకోవడం అంటే మాటలా? అసలు ఆ స్వామిని చూడడం ఎవరి తరం కాదు. అలాంటి భగవంతుడు సాక్షాత్కరించండి సామాన్యుడా. కుబేరుడు కూడా వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత రాజ్యపాలన చేసుకుని చివరికి తన రాజ్యాన్ని తన కుమారుడికి ఇచ్చేసి ఆ ధ్రువుడు కూడా ఆయన వెళ్ళిపోతాడు. ఉత్కలుడు అని ఒక పిల్లవాడు, ఆ ఉత్కలుడికి రాజ్యాన్ని ఇచ్చి బదరికాశ్రమం వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తారు. ఎవరైనా అండి భాగవతంలో చూస్తే చివరికి బదరికాశ్రమమే వెళ్తూ ఉంటారు. ఉత్తమ గతి అక్కడి నుంచి అందరూ పొందుతూ ఉంటారు. అక్కడే తపస్సు చేసిన తర్వాత అతన్ని తీసుకువెళ్ళడానికి విమానం వచ్చిందట. ఆ విమానాన్ని అతను ఎక్కే సందర్భంలో సాక్షాత్తు మృత్యుదేవత శిరస్సు వంచి పదపీఠమై ఉండి ఆ భక్తుని యొక్క పాదం తన శిరస్సును ధరించి పైకి ఎక్కించిందట విమానం. అంటే మృత్యుదేవత వైకుంఠం వెళ్ళే వాళ్ళందరినీ ఏం చేస్తుంది? వారి పాదాన్ని శిరస్సును పెట్టుకుంటుంది. ఎంత గొప్పతనం అండి. అంటే మృత్యుదేవతకు కూడా ఆరాధనీయులుట వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు. అలా ఈ ధ్రువుణ్ణి ఎక్కించిన తర్వాత ధ్రువుడు అడుగుదాం అనుకుని అటు ఇటు చూశాట విష్ణుదూతలతో. ఏం అడుగుదాం అనుకున్నాడు? వాళ్ళ అమ్మగారు సునీత, ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళాలని కోరిక. వెంటనే వాళ్ళు చూపించారట, అదిగో వాడు చూడండి, ఇంకో విమానంలో ఆవిడ్ని తీసుకెళ్తున్నారట. తన సంబంధం చేత తన తల్లికి కూడా మోక్షం, విష్ణు పదం ఆవిడకి కూడా లభించింది అంటారు. అలా ధ్రువుడు ఉన్నంతకాలం అక్కడ ఉండి ధ్రువపదవిని అలంకరించి కల్పాంతం తర్వాత ఆయన కూడా విష్ణు పదానికి చేరాడు అని మనకి తెలుస్తుందన్నమాట. ఈ ఉత్కలుడు అనేటువంటి మహానుభావుడు ఆత్మవిద్య కలిగినటువంటి మహానుభావుడు. అయితే ఈ ధ్రువుడికి 2 భార్యలు ఉంటారు. వాళ్ళల్లో రెండో పిల్లవాడు వత్సరుడు అనే ఆయన ఈ భూమిని పాలన చేస్తాడు. ఆ వత్సరుడికి
పుట్టినటువంటి పిల్లల్లో 6 పిల్లలు ఉంటారు. ఆ 6 6 ఋతువులు అంటారు. ఇక అలా ఆ వంశాన్ని మొత్తాన్ని చెప్తూ ఉంటారు. ఆ వంశంలో వచ్చిన పిల్లవాడు ఇంకో అతను అంగుడు అని పేరు, అంగమహారాజు. ఆ అంగమహారాజుకి సునీత అని ఒక ఆవిడ భారీగా ఉంటుంది. ఆవిడ వివాహం చేసుకున్న తర్వాత రాజ్యపాలన చేస్తుంటాడు, సంతానం ఉండదు. అయితే ఆయన ఒకసారి యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో హవిస్సుని ఏ దేవత తీసుకోదు. యజ్ఞం చేసినప్పుడు స్వాహా చేస్తే దేవతలు తీసుకోవాలి కదా. ఎవరు తీసుకోకపోతే ఆశ్చర్యం వేసింది. ఎందుకు నేను సమర్పించే హవిస్సుని దేవతలు గ్రహించట్లేదు, కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు వాళ్ళు చూశారట, దేవతలందరూ చెప్పారట. దానికి కారణం ఏమిటి అంటే ఒక్కటే, నీకు సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు ఎవరు హవిస్సు తీసుకోవట్లేదయా అని చెప్పగానే వెంటనే ఆ సంతానం కోసం ఏం చేయాలి, ఇప్పుడు సంతానం కోసం యజ్ఞం చేద్దాం అని నిశ్చయించుకొని సంతానం కోసం యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసిన తర్వాత ఒక పిల్లవాడు పుట్టాడు. వాడికి పేరు వేణుడు అని పేరు. అంత గొప్ప యజ్ఞం చేసినప్పుడు పుట్టేవాడు ఎంత బాగుండాలండి. కానీ పుట్టిన పిల్లవాడు మంచివాడు కాదు. వాడు చాలామంది పిల్లల్ని తీసుకువెళ్ళి నదిలో పారేయడం, వాళ్ళందరూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటుంటే ఆనందించడం, ఇది వీడి పని. ఎందుకు ఇలా తయారయ్యాడు, ఒక నాస్తికుడుగా ఎందుకు అయ్యాడు అంటే కారణం, ఈ సునీత యొక్క తండ్రి అతనిది ఒక మృత్యుదేవత యొక్క కుమార్తె అన్నమాట. ఆ రకమైనటువంటి మృత్యు పుత్రిక కనుక ఒక రాక్షస చేష్టితాలని పిల్లవాడికి కూడా వచ్చాయి అని అంటారు. మాత అంటారు కదండి, మాత అంటే ఏంటి, కొలిచి ఇచ్చేది అని అర్థం అండి. అందుకే పిల్లలు పుట్టాక ఏమంటారు, మేనమామ పోలికలు వచ్చినాయి, తాతగారి పోలికలు వచ్చినాయి, తండ్రి గారి పోలికలు వచ్చినాయి, లేదా ఆవిడ పోలికలు వచ్చినాయి అంటుంటారు కదా. అవన్నీ రావడానికి ఏం చేస్తుంది ఈవిడ, మాత అంటే కొలిచి కొంత వాడిది కొంత వీడిది అన్నీ ఇస్తుందట జనం ఇచ్చేటప్పుడు. నిజానికి ఆవిడ చేతిలో కూడా ఏముండదండి, ఆవిడ మోస్తుంది అంతే. కానీ ఆ సందర్భం వాడి మీద ఏం రాసి ఉంటుందో తెలియదు, అలాంటి వాళ్ళ గుణాలన్నీ వస్తుంటాయి. అందుకే ఎవరి ఇంట్లో అయినా సరే ఒక పిల్లవాడిని ఇవ్వాలన్నా, ఒక పిల్లని తెచ్చుకోవాలన్నా వాళ్ళ తరాలను చూస్తారు. పై వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వంశంలో అందరూ మంచివాళ్ళేనా కాదా. ఎందుకంటే ఎవడి బుద్ధి ఎప్పుడు ఎవడికి వస్తుందో తెలియదుట. ఆ ఇళ్లలో ఉన్నవాడికి అలాంటి బుద్ధి ఉందనుకోండి, ఉండకూడని చెడ్డ బుద్ధులు ఆ పిల్లలకి సంక్రమిస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటూ ఉంటారు కదా. ఈ రోజుల్లో 7 తరాలు లేవు, ఏమీ లేవు. ఎవడికి నచ్చితే వాడు చేసుకోవడం అంతే. ఇలా ఉంటుంటుంది. ఈవిడ వివాహం చేసుకుంది. దానివల్ల పుట్టిన పిల్లవాడు ఈ వేణుడు సామాన్యుడు కాదు. అందరినీ హింసించి అసలు నేను రాజుని కదా, నా మాట వినాలి అని వీడికి గర్వం వచ్చేసింది. రాజు కాకుండానే, రాజు అవుతా కదా. తండ్రి ఎన్నో చెప్పేట అంగరాజు, అరే తప్పురా ఇది, ఇలా ఉండకూడదని. పిల్లవాడిని కంట్రోల్ చేయడం తండ్రి వల్ల కాల. ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడే తండ్రి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అంగుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. మరి పిల్లవాడు ఈయనే రాజయ్య కూర్చున్నాడు. రాజయ్య కూర్చున్న తర్వాత ఇక ప్రజల్ని ఇంకా ఏడిపించడం మొదలుపెట్టాడు. రాజా రాక్షస రూపేణ అంటుంటారు కదా, యథా రాజా తథా ప్రజ. విన్నారా? రాజు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారండి. అంటే ఏమిటది, రాజు రాక్షసుడయ్యాడు అనుకోండి, వ్యాఘ్ర రూపేణ మంత్రిణ, మంత్రులంతా కూడా పెద్ద పెద్ద సింహాల్లా పులుల్లా మీదపడి అందరినీ సంహరిస్తూ ఉంటారట. సేవకా స్వేన రూపేణ, అక్కడ ఉండే భటులు గిటులు వీళ్ళంతా కుక్కల్లాగా అందరి మీద పడి పీక్కు తింటారట. యథా రాజా తథా ప్రజ అని 4వ పాదం. ప్రతి వాళ్ళకి ఈ చిన్న శ్లోకం వస్తుంది. ఏది చిన్న పాదం ఎంతమందికి తెలుసు? యథా రాజా తథా ప్రజ అందరికీ తెలుసు. యథా రాజా తథా ప్రజ అండి అంటారు. అంటే వీడే తిట్టుకుంటున్నాడని వాడికి తెలియదు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారండి. రాజు ధార్మికుడైతే ప్రజలు కూడా ధార్మికులు అవుతారు. అందుకే పరిపాలన చేసే వ్యక్తి ఎంత ధార్మికంగా ఉంటాడో ప్రజల్లో కూడా అదే ధార్మికత వస్తూ ఉంటుందండి.
మనం కూడా చేయాలి, మనం కూడా చేయాలి. రాజు అంటే పరిపాలించే సీఎంఓ ప్రధానో వీళ్ళు దేవాలయాల కట్టడాలు ఇవి చేస్తుంటే ప్రజలంతా కూడా అవే చేస్తారు. మనం కూడా చేయాలరా, మన రాజు చేస్తున్నా కదా. వాళ్ళు కూల్చడం మొదలు పెట్టారు దేవాలయాలు అనుకోండి, మనం కూడా కూల్చిపారేద్దాం రా అని భావాలు మిగతా వాళ్ళకు కూడా కిందకు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అధికారిని బట్టి ప్రజల్లో ఆ గుణాలు ఉన్నవాళ్ళు హెచ్చుమీరుతారు, ధార్మికమైన బుద్ధి ఉన్న వాళ్ళని హింసిస్తుంటారు, చాలా బాధలు పెడుతూ ఉంటారు. అందువల్ల ఇది గుర్తించాలి. అందువల్ల రాజు ఈ రోజులా కాదు కదండి. ఆ రోజులంటే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత దించేస్తామనే భయం ఉంటుంది, కానీ అప్పట్లో అలా లేదు కదా. వాడు చెప్పిందే శాసనం అంతే. రాజులకి వంశపారంపర్యంగా వాళ్ళే వస్తారు కనుక వాడు చెప్పింది వినాలి. అందుకే అలాంటి రాజులు కనుక ధార్మికంగా ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు, మంచిగా ఉంటారు. కానీ వేణుడు అలా లేడు, నన్నే ఉపాసించాలి. రాజు అంటే ఎవరు? నా విష్ణు పృథివీపతి అంటారు కదా. రాజు అనేవాడు విష్ణు తేజం ఉంటేనే వాడు రాజు అంటారు కదా. దైవాంశ సంభూతుడైతేనే వాడు రాజు అవుతాడు. అందువల్ల నేను దైవాంశ సంభూతుడిని, నేనే దైవాన్ని, నన్ను ఆరాధించండి అన్నట్టు. లేకపోతే అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఇదంతా తట్టుకోలేని ఋషులంతా ఇలా చేస్తున్నాడు, ప్రభువులు ఇలా ఉండొచ్చునా? వాళ్ళకే గనక ఉగ్రరూపం వస్తే మహానుభావులకి తట్టుకోలేరండి. ఎక్కడో హిమాలయాల్లో ఉండి తపస్సులు చేస్తారు. ఆ తపస్సులు చేసేవాళ్ళు బయటికి రారు. రాజ్యం అస్తవ్యస్తం అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు వస్తారు. రాజ్యాన్ని మాత్రం వాళ్ళు సంరక్షించడానికి అక్కడ కూర్చొని తపస్సు చేసి తపశ్శక్తిని ధారపోస్తుంటారట రాజుకి. మనం ఎలా ట్యాక్సులు మీరంతా కడతారో ఈ సన్యాసులు కానీ అలాగే ఋషులు కానీ వాళ్ళంతా తపస్సులు చేసి వాళ్ళు ఆర్జించిన తపశ్శక్తిని ఆరోవంతు వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారట. అది కూడా రాజుకు వస్తుంది. అందుకే చూడండి, మనం ఏదైనా పూజ చేసుకుంటున్నాం, ఇక్కడ పూజ చేస్తున్నారు, ప్రభుత్వం వాళ్ళు ఏమైనా రూపాయి ఇచ్చారా ఇక్కడ పూజకి? ఏమి ఇవ్వరు, ఇవ్వక్కర్లేదు కూడా, అడ్డు పెట్టకుండా ఉంటే చాలు. అలా ప్రభుత్వం అంటే రాజు పర్మిషన్ ఇచ్చి మంచి కార్యాలు చేయిస్తాడు గనక పూజలో ఏం చెప్తారు మన వాళ్ళు? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా. ప్రజలు బాగుండాలి, గోవులు బాగుండాలి, రాజు బాగుండాలి, భూమి బాగుండాలి. ఇంతకంటే ఎవరు చెప్తారు చెప్పండి? అందువల్ల రాజుకు కూడా ట్యాక్స్ వెళ్ళిపోతుంది, వెళ్ళాలి. పూజ ఫలం రాజుకు కూడా వస్తుంది. అందుకే ఎన్ని ధార్మిక కార్యక్రమాలు ఒక రాజ్యంలో జరుగుతాయో ఆ రాజు అంత సుభిక్షంగా ఉంటాడు. ఆ రాజుకి ఏ రకమైన ఇబ్బందులు రావు. ఎక్కడెక్కడికైతే ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయో అది వాడికి బలాన్ని ఇస్తుందన్నమాట. అందువల్ల ఈ వేణుడి దగ్గర అది లేదు. అది లేకుండా చేసేసరికి ఈ ధర్మాన్ని సంరక్షించేటటువంటి మహనీయులకు కోపం వచ్చింది. ఒక్కసారి ఆ వేణుడి దగ్గరికి వెళ్ళి హుమ్ అన్నట్టండి, చనిపోయాడు. వాళ్ళు హుంకరిస్తే పోయాటండి. వేణుడు చనిపోయాడు, రాజు లేడు. రాజు లేకపోతే రాజ్యం ఏమవుతుంది? అరాచకం అయిపోతుందండి. అలాంటి సందర్భంలో ఏం చేయాలి? రాజ్యం అంతా అస్తవ్యస్తమైపోయి దొంగల భయాలు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ సందర్భంలో మంత్రులంతా ఋషుల్ని ప్రార్థిస్తే, అయ్యయ్యో మరి ఏం చేస్తాం, రాజు తేజం లేదే, అంగుడు ఎటో వెళ్ళిపోయాడు కదా, సరే ఇప్పుడు ఉన్నవాడు ఈ వేణుడు, ఇతను చనిపోయాడు కదా అన్నప్పుడు, లేదు మా అబ్బాయి ఉన్నాడు అని ఆ సునీత అని అంగుడి భార్య చెప్తుంది. అదేంటి, మేము హుంకరిస్తే చనిపోయాడు కదా? చనిపోయాడు, కానీ ఎలాగోలాగూ బతికించుకోవాలని నేను వాడిని తైలద్రోణిలో పెట్టాను, అంటే నూనె వేసినటువంటి పెట్టెలో దాచిపెట్టే మమకారంతో నా పిల్లవాడిని. అయితే సరే ఆ శరీరాన్ని తీసుకురండి అన్నట్ట. తీసుకొచ్చిన తర్వాత తొడల దగ్గర మధించారట. అగ్ని మథనం చేస్తారు కదా, అలా మధించి అందులోంచి ఒక పిల్లవాడిని తీద్దామని క్రోనింగ్ అంటుంటారు కదా, ఆ కణం నుంచి ఇంకొన్ని పుట్టించాలి అని వాళ్ళు చేస్తే అందులోంచి ఒకడు పుట్టేట, మరుగుజ్జువాడు, నల్లగా ఉంటాడట. వాడు పుట్టి నా పేరేంటి, నన్ను ఏం చేయమంటారు, ఏం చేయాలి అన్నట్ట. ఛీ, మేమేదో చేస్తే ఏదో వచ్చింది, నిషేధ కూర్చో అన్నట్టండి. వాళ్ళే నిషాదులైపోయి వాళ్ళ జనం అంతా పెరుగుకుంటూ అలా అలా అయ్యే ఆఫ్రికా కంట్రీకో వెళ్ళిపోయారు. నల్లవాళ్ళు అంటారు కదా, అలాంటి జాతి ఒకటి ఆవిర్భవించింది అంటారు. ఆ తర్వాత మళ్ళీ స్వామి కుడి చేతిని ఎడమ చేతిని
మదించారట ఆ వేణుడి యొక్క శరీరాన్ని మంత్రుల ఈ పురోహితులందరూ. అలా మదించి మంత్రాలు చదువుతున్నప్పుడు ఇద్దరు వచ్చేటండి. పృథు అనే పేరుతో ఒక చక్రవర్తి ఆవిర్భవించాడు, శ్రీ మహావిష్ణువు. ఇంకో చేతి నుంచి అర్చి అనే ఆవిడ ఆవిర్భవించింది. వాళ్ళిద్దరూ లక్ష్మీనారాయణులు అన్నమాట. వారిద్దరూ పుడుతూనే చక్కగా పెద్దవాళ్ళు అయ్యారు. వారిని వివాహం చేశారు వాళ్ళిద్దరికి. ఈ పృథు చక్రవర్తి చాలా గొప్ప మహనీయుడండి, సామాన్యుడు కాదు. ఈ పృథువు భార్య అర్చి. వీళ్ళకి ఆ విజితాసుడు అనే కుమారుడు కూడా ఉంటాడు. ఇంకో 4 సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళంతా చాలా చక్కగా పరిపాలన చేస్తారు. ఈ పృథు చక్రవర్తి పరిపాలన చేసే సమయంలోనే అప్పుడే రాజు అయ్యాడు కదా, ఎక్కడా తినడానికి తిండి లేదు. అందరూ వచ్చి గొల్లుమన్నారట. ఏమిటి కారణం అంటే, అయ్యా మేము భూమిలో విత్తనాలు వేసాం, ఒక్క విత్తనం కూడా మా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, అన్నీ పోయినాయి అని అంటే, ఏమైంది కారణం అంటే భూమి తీసేసుకుంది. వెంటనే ధనుర్బాణాలు పట్టుకున్నట్టు ఈ భూమి అంత చూస్తాను అన్నట్ట అని ఆ ధనుర్బాణాలు పట్టుకుని వెళ్ళేసరికి ఆవిడ భయపడి పరిగెత్తింది. ఏయా నన్ను సంపత్సన ఆడదాని మీద ఎవరైనా ధనుస్సు ఎత్తుతారా, కత్తి ఎత్తుతారా, నీకు తెలియదా అని అడిగితే, మరి నువ్వు మాత్రం ఆడదాని ఎలా అవుతావు, నీ పిల్లలు కదా, ఇంతమంది సంతానం కదా, వీళ్ళంతా బాగుండాలి కదా, మరి ఆ విత్తనాలు వాళ్ళంతా వేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పంట ఎందుకు ఇవ్వలేదు, నేనేం చేయమంటావు? అధర్మాత్ముడు గనక రాజు అయితే భూమిలో ఒక్క విత్తనం పండదుటండి. ఒకవేళ పంట చేతికి వచ్చే సమయంలో పంట అంతా నీళ్ల పాలైపోతుందండి, లేదా పక్షుల పాలైపోతుంది, ఎవడు తినడానికి తిండి దొరకదు. అందువల్ల రాజు ధర్మాత్ముడైతేనే పంటలు వస్తాయి. మరి కనీసం నువ్వు అవి గింజలన్నా బయటికి ఇవ్వాలి కదా. నాలో వేసిన గింజలు మళ్ళీ ఎలా వస్తాయా, ఎండిపోయినాయి, నేను తీసేసుకున్నా, అవి ఫలజనకత్వం చేయనివ్వను. ఎందుకంటే ఆ అధర్మాత్ముడి ప్రభావం వల్ల పంటలు పండాయి అనుకోండి, అది తిన్న వాళ్ళందరూ కూడా వాడికి బలాన్ని పెంచుతారు, వీళ్ళు బలం పెంచుకుంటారు, నేను ఎక్కడ పోయిన వాళ్ళని అని భూదేవి బాధ. అందుకే భూదేవి పంటలు ఇవ్వదట ధర్మాత్ములు రాజు కాకపోతే. అందుకోసమనే ఈయన అన్నట్ట, సరే నేను సమతౌల్యం చేస్తా, నువ్వు వీళ్ళందరికీ ఇవ్వు అనగానే వెంటనే ఆవిడ గోరూపాన్ని ధరించి, గోవులా ఉంది, గోవుకి మరి పొదుగులు ఉంటాయి కదా, ఆ పొదుగుల నుంచి ఎవరికి ఏది కావాలో పిండుకోండి అనగానే ఒక్కొక్కరు ప్రహ్లాదుని దూడగా చేసి వాళ్ళు వెళ్ళారు రాక్షసులు, వాళ్ళు సురా పిండుకున్నారు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సిన ద్రవ్యాలన్నీ పిండుకుంటే వనస్పతులు అనేక రకాలైన ఔషధుల్ని ఇచ్చింది భూదేవి. ఇచ్చిన తర్వాత ఈ భూమి మొత్తాన్ని సమతుల్యంగా చేసి పంటలు పండడానికి వీలుగా చేసినటువంటి మహానుభావుడు పృథు చక్రవర్తి. ఆ చక్రవర్తి ప్రభావం వల్లే ఈ భూమికి పృథివీ అని పేరు వచ్చిందండి. అప్పటి నుంచి ఇవన్నీ పృథివీ అని సంబోధిస్తూ ఉండేవారు. అలా ఈ మహానుభావుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేశాడు, భూమండలాన్ని మొత్తాన్ని. ఈయన 100 అశ్వమేధ యాగాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. 100 అశ్వమేధ యాగాలు చేసేటప్పుడు చివరి యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడికి భయం వేసిందిట. అమ్మో, ఈ యజ్ఞం కనుక చేస్తే ఎక్కడ ఇతను ఇంద్రుడైపోతాడో అని భయం. ఈయన ఎవరు? సాక్షాత్ మహనీయుడు విష్ణువు. కానీ అలా అనుకుంటున్నాడు. ఈయన దగ్గరికే, పృథు చక్రవర్తి దగ్గరికే సాక్షాత్తు భగవంతుడు కూడా వచ్చి ప్రత్యక్షం అవుతాడంటారు. అటువంటి గొప్ప మహానుభావుడు, ఎన్నో ఉపదేశాలు స్వీకరించాడు ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత యజ్ఞం 100వ యజ్ఞం చేసేటప్పుడు, అశ్వమేధం చేసేటప్పుడు ఆ అశ్వాన్ని ఎత్తుకుపోవడానికి విభూది ఒంటి నిండా పూసుకుని కపాలాన్ని చేత ధరించినట్టు ఒక ఆయన ఆ అశ్వాన్ని ఎత్తుకుపోవడం చూశాడు. ఈ పిల్లవాడు పరుగున ఋషి చెప్తాడు, అదుగో ఎత్తుకుపోతున్నాడని చెప్పగానే పరుగున ఇతను వెళ్తాడు. వెళ్ళి ఖడ్గం తీసుకుని వెళ్ళగానే అతనికి భయం వేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ అశ్వాన్ని తెస్తాడు ఈ పిల్లవాడు, మళ్ళీ అశ్వాన్ని ఎత్తుకుపోతాడు. అలాగే ఆ వచ్చినవాడు ఎవడో కాదు, ఇంద్రుడు. శివుడి రూపాన్ని ధరించి వచ్చాడు. అలా రావడం వల్ల ఇతను సంహరించలేదు, అదే ఇంద్రుడైతే కొట్టేసేవాడు ఈ పిల్లవాడు. అందువల్ల ఈ పిల్లవాడికి విజితాశ్వుడు అని పేరు. 100 అశ్వమేధ యాగాలు చేసి సనక సనందనాథుల వల్ల ఉపదేశాన్ని పొంది
ప్రజలందరికీ చక్కని ఉపదేశాన్ని చేసి రాజ్యాన్ని చక్కగా సుభిక్షంగా చేసి ఈ విజితాసుడికి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈ విజితాసుడికే నభస్వతి అని ఒక భార్య. ఈ నభస్వతికి పుట్టినటువంటి పిల్లవాడు హవిర్దానుడు అని పేరు. ఈ హవిర్దానుడికి హవిర్దాని అని ఒక భార్య ఉంది. వాళ్ళిద్దరికీ వివాహం అయితే 6 పిల్లలు పుడతారు. ఆ 6 పిల్లల్లో బర్హిష్మతుడు అని ఒక మహానుభావుడు ఆయన పుడతాడు. ఈయన చాలా గొప్ప ధార్మికుడు. ఈ ధార్మికత భావంతో ఎక్కువ కార్యాలు యజ్ఞాలు చేస్తూనే ఉంటాడనమాట. ఈయనకి శతధృతి అని సముద్రుని యొక్క కుమార్తె, ఆవిడనిచ్చి వివాహం చేస్తారు. అలా వివాహం చేస్తే ఈయనకి సంతానం కలుగుతారు. ఓ 10 మంది సంతానం కలిగారు. వాళ్ళే పేరు ప్రచేతసులు అని పేరు. ఈ ప్రాచీన బర్హి అని ఎందుకు పేరు వచ్చిందంటే వీళ్ళ తండ్రికి తూర్పు వైపున దర్భలన్నీ పెట్టుకుంటూ యజ్ఞాలు చేస్తూనే ఉన్నట్టండి. అలా పరుచుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని యజ్ఞాలు చేశాడో చెప్పలేం. అన్ని యాగాలు చేస్తే నారదుడు వచ్చి ఉపదేశిస్తాడు, ఏమయ్యా నీకు అసలు ఆలోచన ఉందా లేదా? ఇన్ని యజ్ఞాలు చేశావు, ఎన్ని పశుహింస చేశావు. ఎవరైతే పశుహింస చేసి యజ్ఞాలు చేస్తారో వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత, స్వర్గం లభిస్తుందని యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చేసిన తర్వాత వీడు స్వర్గలోకానికి వెళ్తే అక్కడ బంగారపు కొమ్ములు ఇనప కొమ్ములతో అవి రెడీగా ఉంటాయట. వీడు రాగానే వీడిని కుమ్ముతాయిటండి, పొడుస్తాయిటండి. నీకోసం అన్నీ ఎదురు చూస్తున్నాయా? హింసమాను. యజ్ఞాలు చేసావు, కేవలం కర్మ ఒకటి చేసుకుంటూ పోతే లాభం లేదయ్యా, ఆ కర్మకు తగ్గట్టు మంచి కూడా చేయాలి అని చెప్పి ఉపదేశం చేస్తాడు. నాకైనా ఉపదేశించండి అంటే అప్పుడు చాలా అద్భుతమైనటువంటి పురంజనోపాఖ్యానం అని ఒక కథని చెప్తాడు. పురంజనుడు అనే ఒక మహానుభావుడు, ఆ మహానుభావుడు తను ఎక్కడన్నా రాజ్య పరిపాలన చేసుకోవాలి చూడాలి అని ఆయన బయలుదేరి వెళ్తాడు. వెళ్తే ఎక్కడ మంచి నగరం దొరుకుతుందా అని వెతికితే హిమాలయాల దగ్గర ఒక మంచి నగరం కనపడింది. చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఒక ఊరు కనపడిందిటండి, ఒక పురం. చాలా అందంగా ఉంది. అయితే ఇతనికి అవిజ్ఞాతుడు అని ఒక స్నేహితుడున్నాడు. ఆ అవిజ్ఞాతుడు అనేవాడిని వదిలిపెట్టేసి వచ్చేసాడు ఈ అబ్బాయి. వచ్చేసి మంచి రాజ్యం కావాలి అని వచ్చి 9 ద్వారాలు ఉన్నాయట ఆ రాజ్యానికి. చాలా అద్భుతమైన రాజ్యం. ఆ 9 ద్వారాలు కలిగిన రాజ్యం లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఒక అందమైన స్త్రీ ఉంది. ఆ అందమైన స్త్రీని చూశాట. ఆ స్త్రీ వెనకాతల ఎప్పుడు 10 తలలు కలిగినటువంటి ఒక మహాసర్పం ఆవిడని కాపాడుతూ ఉంటుందిట. ఆ సర్పం వెనకాతలే వస్తుంది. ఈవిని చూశాడు. చూసి వరించేట, ఏమాయ్ మనం పెళ్లి చేసుకుందామా? ఆవిడ కూడా సరే నువ్వు బాగున్నావు, నేను నిన్ను చేసుకుంటా అని వరించింది. వీళ్ళిద్దరూ కలిసి చక్కగా కాపురం చేస్తూ చక్కని సంతానాన్ని పొందారు. వీళ్ళు ఇలా ఇతను ఉంటూ కొన్ని ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల గుండా ఇతను బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే తూర్పున ఒక 5 ద్వారాలు ఉన్నాయి. అలాగే దక్షిణానికి పశ్చిమానికి ఒక ద్వారం ఉన్నాయి. ఆ ద్వారాల గుండా అప్పుడప్పుడు ఆ పురం నుంచి బయటికి వెళ్తుండట. అక్కడ వాటినన్నింటినీ ఆస్వాదిస్తూ అందాలన్నింటినీ, ఎందుకంటే చాలా అద్భుతమైన నగరం, వాటన్నిటినీ ఆస్వాదిస్తూ ఉంటాట. ఇలా ఉంటూ ఉండగా చాలా ఆనందంతో ఎంత బాగా అక్కడ ఉన్నాడంటే ఆ ప్రియురాలు నవ్వితే నవ్వుతాట, ఆవిడ ఏడిస్తే వీడు ఏడుస్తాట. అంత ఇదిగా తయారైపోయాడు. చివరికి గంధర్వుడు ఒకడు ఉన్నాడు, గంధర్వరాజ కుమారుడు ఒకడు. అతను చండవేగుడు అని పేరు. ఆ చండవేగుడు తనకున్నటువంటి పరివారంతో 360 మంది సైన్యంతో, నల్లవాళ్ళు ఉన్నారట, తెల్లవాళ్ళు ఒక 360 మంది, ఈ సైన్యంతో దండయాత్ర చేయడానికి వస్తున్నట్ట చండవేగుడు. ఆ చండవేగుడు వచ్చేటప్పుడే జరా అని ఒక అమ్మాయి ఎందుకండి, అసలు ఆవిడ చూస్తేనే ఎవరికైనా అసహ్యం వస్తుంది. ఆవిడ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదట. ఆ జరా అనే ఆవిడ నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని
భయుడు అనేవాడి దగ్గరికి వెళ్ళిందిట. నన్ను పెళ్లి చేసుకో అనగానే ఆ భయుడు అనేవాడు చెప్పాట, నువ్వు నాకు సోదరివి, నీకు పెళ్ళి అంటావు దేనికి, అసలు పెళ్ళొద్దేమొద్దు. నాకు ఓ సోదరుడు ఉన్నాడు, వాడు నువ్వు నేను ముగ్గురం కలిసి దేశమంతటా కలిసి తిరిగి అందరినీ దోచుకుందాం, నువ్వు ఎవరిని కావాలంటే వాడిని వరించు కావాలంటే అని వీళ్ళతో కలిసి బయలుదేరారట. ఈ చండవేగుడు అనేవాడు వచ్చాడు కదా రాజ్యం మీదకి. ఆ చండవేగుడు యుద్ధం చేయడానికి వెళ్తుంటే ఈ పురంజీయుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. రాజ్యంలో వాళ్ళంతా యుద్ధం చేస్తున్నారు. తన ప్రియురాలకు ఏమైపోతుందో అని పాపం చూస్తున్నాడు ఇతను. ఈ లోపల ఈ జరా అనే ఆవిడ వచ్చి చూస్తేనే వికృత రూపం, ఇతన్ని గట్టిగా ఆలింగనం చేసేసుకుంది పురంజీయుడిని ఆలింగనం చేసుకోగానే ఇతను చాలా జుగుప్సాకరంగా అయిపోయి ఉన్నాడు. ఈ భయుడు అనేవాడు, జ్వరపీడితుడు అనేవాడు, వీళ్ళు కూడా వచ్చేసి అతన్ని అణిచేయగానే అతని బలం అంతా క్షీణించిపోయింది. రాజ్యం అంతా అగ్నితో దగ్ధం చేసేసారు. పురంజీయుడు కూడా ప్రాణం వదులుతూ తన ప్రియురాల మీదే మనస్సు పెట్టుకున్నాడు. ఆ 5 తలల పాము పాపం ఎంతో తన్నే కాపాడుకోవాలని చూసి ఆ పాము కూడా పోయింది. అందరూ పోయారు. చివరికి ప్రాణం పోయేటప్పుడు తన భార్యనే స్మరిస్తూ పోయడం వల్ల మరుజన్మలో ఆడజన్మ అయ్యాడు ఏ పురంజీయుడు. పలానా రాజ్యంలో పుడతాడు, వేరే వాడిని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ భర్త కూడా పోయాడు. ఆ భర్త పోయిన తర్వాత చితి దగ్గర పడి ఏడుస్తూ బోర్న ఏడుస్తుంటే గత జన్మలో ఉన్న ఫ్రెండ్ వచ్చేట ఆ విజ్ఞాతుడు. ఏమాయ్ ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెవరివి, అయ్యో నీకు తెలియదా, నువ్వు ఆడదానివి కాదు, నువ్వెవరి అసలు తెలుసునా, ఎవరో నాకు తెలియదు అంటే గత జన్మలో నువ్వు పలానా వాడివయ్యా, నన్ను వదిలేసావు, నేను నీ స్నేహితుడిని, గుర్తొచ్చిందా. అప్పుడు గుర్తొచ్చిందటండి. ఈ కథ నీకు ఎందుకు చెప్పానో తెలుసా, ఈ పురంజనోపాఖ్యానం ఏమైనా అర్థమైందండి కథ? ఎవరికి అర్థం కాల. ఈ కథ మన కథేనండి. పురంజీయుడు అంటే ఎవరో కాదు, పురం అంటే దేహం, శరీరం. ఈ శరీరంలో ఎక్కడ మంచి రాజ్యం కావాలని మనం కూడా వెతుక్కున్నట్టండి. వెతుక్కుని అందమైన ఊరేది అంటే ఈ పురం, ఈ శరీరం. ఈ శరీరంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఇది 9 ద్వారాలు ఉన్నది అని చెప్పాం కదా. 9 ద్వారాలు ఏమిటండి? 9 ద్వారాలు ఉన్నాయి కదండి. 2 చెవులు, 2 కళ్ళు, ముక్కులు 2 ద్వారాలు, నోరు, మలమూత్రాలు, 9 ద్వారాలు. ఈ 9 ద్వారాలు కలిగినటువంటి ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసి ఆనందపడ్డాడన్న. ఆ అమ్మాయి ఎవరో కదా, మనస్సే. ఆ మనస్సుకి ఎప్పుడు కాపాడేటటువంటి 10 తలల సర్పం కాపాడుతుందన్న. అవి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. అవి ఎప్పుడు మనస్సుతోనే ఉంటాయండి. మనస్సు ఎప్పుడైనా ఏ పని చేయాలన్నా దేంతో చేస్తుంది? ఇంద్రియాలతోనే. చూడాలంటే కళ్ళతో, వినాలంటే చెవులతో, వీడితో. అందుకే మనస్సుకి దుఃఖం వస్తే వీడు ఏడుస్తాడు కదండి, మనస్సుకి ఆనందం వస్తే వీడు నవ్వుతాడు. దేనన్నా చూసిందనుకోండి మనస్సు, అవి కావాలి అని తహతలాడితే వీడు వెళ్ళి తేవాలి దానికోసం. ఇలాగా ఉన్న దీని దగ్గరికి చక్కగా భోగాలు అనుభవిస్తూ అప్పుడప్పుడు వీడు ఒక 6 ద్వారాల నుంచి బయటికి వెళ్తున్నాడని చెప్పాం కదా. అంటే కళ్ళ ద్వారా జ్యోతిష్మతి అంటారు. భలే పేర్లు కూడా అందంగా పెట్టారండి. అందువల్ల కాంతితో ఉండేవి కనుక ఇటు నుంచి వెళ్తాడు. ఒకసారి నోటి ద్వారా వెళ్తుంటాడు, నోటి ద్వారా భోగాలనే అనుభవిస్తుంటాడు. ముక్కు ద్వారా వాడు మంచి మంచి సువాసనలు, కంటి ద్వారా అందాలు, చెవుల ద్వారా శబ్దాలు, ఇలా ఇంద్రియాలన్నిటితోనూ వాడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా అనుభవించే సమయంలో ఎంతకాలం అనుభవిస్తామండి భోగాలు. ఒకానొక వయస్సు రాగానే చండవేగుడు వస్తాడు. చండవేగుడు అంటే కాలం. వాడికి 360 మంది సేవకులు, ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నాం కదా. నల్లగా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు. నల్లగా ఉండేది 360 రోజుల్లో రాత్రి సమయం, పగల సమయం. దీన్ని అహశ్చరాత్రిశ్చ అని విడదీసుకోవాలి. ఇలా వీళ్ళంతా ఉంటారు. ఈ చక్రం తిరిగే కొద్దీ టైం అయిపోతూ ఉంటుంది. చండవేగుడు చాలా వేగంగా టైం అయిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, ఇట్టే రాత్రి అవుతుంది, ఇట్టే పగలు అవుతుంది, ఇట్టే రాత్రి ఇట్టే పగలు. మనం ఈరోజు ఏం తిందాం, రేపేం తిందాం అనుకుంటాం, కానీ రేపు పొద్దున మన్ని తినడానికి రెడీగా ఇంకోటి ఏదో ఉంది, అది తెలియట్లా మనకి. మృత్యువు
ఆ మృత్యువుకి మనం అన్నంలో నంచుకునే ఒక దాన్ని ఏమంటారు, ఓ మాగాయ పచ్చళ్ళలాగా మనం తినేస్తుందండి. అందువల్ల ఉపసేచనం అంటారు. యస్య మృత్యోపసేచనం, ఉపసేచనంలా మనం ఉపయోగపడాల్సి వస్తుంది ఆ మృత్యుదేవత నంచుకుని తినడానికి. ఎప్పుడు మన్ని మృత్యు కూడా ఉపసేచనమే దేవుడికి. మృత్యువుని కూడా ఆయన తినేస్తాడు పరమాత్మ చివరికి. మృత్యువు మనందరినీ తింటే ఆ మృత్యువుని తినడానికి ఆయన ఉంటాడు. చివరికి ప్రళయార్ణవంలో పరమాత్మ లోపలికి మృత్యుదేవత కూడా వెళ్ళిపోతుందండి. అందువల్ల ఈ మృత్యు కాలం అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది. ఈ జర అనేది ఒక స్త్రీ ఉందని చెప్పానే, వికృత రూపంతో ఉంటుందని చెప్పానే, ఎవరైనా ఆ స్త్రీని కామిస్తారా? జుగుప్సాకరంగా ఉంటుందని చెప్పా, ఒళ్ళు జలధరిస్తుందని. అదే జర అంటే ముసలితనం అన్నమాట. ఎవరైనా ముసలితనం కావాలని కోరుకుంటారా? మిమ్మల్ని ఎవరిని కోరుకుంటారా? ఎవడూ వరించట్లేదట ఆ అమ్మాయిని. వరించకపోయినా బలవంతంగా వచ్చి కాగలించుకుంటుందట. అందుకే ముసలితనం వచ్చాక కాళ్ళు చేతులు అన్నీ వణికిపోతూ ఉంటాయి. మన ఆధీనంలో ఈ శరీరం ఉండదు. ఎవరో సహాయం కావాలి, అస్సలు మాట విందు. ఏదో పరిగెత్తాలనిపిస్తుంది మనస్సుకి, కానీ కాళ్ళు సహకరించవు, చేతులు సహకరించదు. మనస్సు మాత్రం ఉర్రూగుతూగుతూ ఉంటుంది. ఇంకా మనం చిన్నవాళ్ళమే. 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా నిన్నగాక మొన్న పుట్టినట్టే అనిపిస్తుందండి. ఇంకా 90 ఏళ్ళేనండి అంటారు. ఇలా వాడు అనుకుంటాడండి. ఎంత వయసు వచ్చిన వాడైనా ఇంకా నిన్నేగా పుట్టింది అనిపిస్తుంది. అంటే మనకు అనిపించదు. కానీ ఈ జర అనేది ఒకటి వస్తుంది. భయుడు, జర రాగానే భయుడు కూడా వస్తాడు. ఏది చేయాలన్నా భయమే, నడవాలన్నా భయమే, కూర్చోవాలన్నా భయమే. దాంతోపాటు కంపనుడు అని వస్తాడు, వణుకు. వీటితో శక్తి క్షీణిస్తుందా క్షీణించదా చెప్పండి? అప్పుడు ఈ 10 ఇంద్రియాలు మాత్రం కాపాడుతూ ఉంటాయి పాపం ఈ మనస్సును ఏదో చేద్దామని. కానీ ఈ మనస్సు మీద ప్రేమ వీడికి చావదు. అంటే ఈ ఆత్మకి దాన్ని పొందాలని చివరికి ఏం చేస్తాడు? దగ్ధం చేసి పారేస్తారు. అందువల్ల పోయే దేహాలయ ఇవి, ఉండేది కాదు. అందుకే దీనికి పేరు శరీరము అని పేరు. ఏం పేరు? 30 ఏళ్ల వరకు దీనికి దేహం అని పేరు. 30-40 దాకా దేహం అంటే తినే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఏమని పిలుస్తారు? శరీరము. సీరియతి, చినిగిపోతుంది కనుక దీన్ని ఏమంటారు? శరీరం అని పిలుస్తారయా. దీని మీద వ్యామోహంతో ఎంతోమంది ఎన్నో పనులు చేస్తుంటారు. ఇవన్నీ అవసరం కాదయా అని ఉపదేశిస్తాడు. అందువల్ల నువ్వు ఈ యజ్ఞాలు యాగాలు అన్నీ ఆపు. ఇది కాదు, ఇప్పుడు చేసినంత చేసావు, హింస పనికిరాదని పురంజనోపాఖ్యానాన్ని చేస్తారు. ఈ ప్రచేతస్సులు అని చెప్పాం కదండి 10 మంది, ఈ ప్రాచీన బర్హి కుమారులు. ఆ కుమారులు తపస్సు చేయడానికి వెళ్తుంటే పరమశివుడు కనపడతాడు. ఆ పరమశివుడు పరమభక్తుడు అండి, విష్ణు భక్తుడు. ఆయన్ని మించినటువంటి పరమభక్తుడు ఇంకోడు ఉండరు. అందుకే వైష్ణవానాం యథా శంభు అంటారు. వైష్ణవుల్లో మొట్టమొదటి వాడు ఎవడు అంటే విష్ణు భక్తుడు, పరమశివుడు. ఆయన చెప్పినటువంటి గీత ఉంది భగవద్గీత. మనకి ఎలాగో రుద్రగీత అని ఇంకోటి ఉంది భాగవతంలో. ఈ రుద్రగీత చాలా చాలా ఉపాసించదగింది ఎవరికైనా సరే. ఈ రుద్రుడు ఉపదేశిస్తాడు ఈ ప్రచేతస్సులకి. నాయన ఎక్కడికి వెళ్తున్నారు మీరు 10 మంది? మా నాన్న సృష్టి చేయమన్నాడండి. ఓరి పిచ్చివాళ్ళారా, సృష్టి చేయడం ఏమిట్రా, నేను చెప్తా వినండి అని ఆయన మహావిష్ణువు గురించి ఒక అద్భుతమైన స్తోత్రం చెప్తారు రుద్రుడు. దీన్ని సదా జపించండి. ఎవరైతే ఈ రుద్రగీతని సదా జపిస్తారో, విష్ణుమూర్తి గురించి చెప్పినట్టు ఆ స్తోత్రం కనుక చదివితే, ఆ స్తోత్ర మహిమ వల్ల వాళ్ళందరికీ కూడా భయాలు పోతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది అని పరమశివుడు వాళ్ళకు ఉపదేశిస్తారు. ఉపదేశిస్తే వీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళేసి కూర్చొని తపస్సు చేయడం ఆరంభిస్తారు. ఆ తపస్సు చేసి ఈ మహానుభావులు బయటికి అలా రాగానే 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారండి. ఆ తపస్సు చేసినప్పుడు విష్ణువు కనపడి వీళ్ళకి అనుగ్రహిస్తాడు. మీకు మారిష అనే అమ్మాయితో వివాహం అవుతుందయా, మీరు ఆవిడని వివాహం చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్పేట. సరే, ఆ మారిషని వివాహం చేసుకోవడానికి వీళ్ళు సముద్రం నుంచి బయటికి అలా వచ్చారో లేదో, రాగానే ఏమైంది? బయటికి రాగానే చెట్లు వనాలన్నీ అలా కనబడిపోయినాయి.
కోపం వచ్చేసిందట. ఎవడరా ఇంత పని చేసింది అని వాటన్నిటిని దగ్ధం చేయబోతే బ్రహ్మగారు వచ్చారట. ఆగాగు నాయనా, ఎంత పని చేస్తున్నావు నువ్వు, వీటిని దగ్ధం చేయకు, మంచిది కాదు. చెట్లు లేకపోతే ఈ లోకంలో మానవులకి మనుగడ ఉండదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని అదేనండి. చెట్లన్నీ కొట్టేస్తున్నాం, ప్రాణవాయువు ఎక్కడ దొరుకుతుందండి? నిన్ననో మొన్ననో చూసాం. పూర్వం ఎప్పుడూ లేనిది వాటర్ బాటిల్స్ అమ్మడం ఎలా ఆరంభించారో ఇప్పుడు ఆక్సిజన్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు పలానా దేశంలో అని మన వాళ్ళు చూపించారు. టీవీలో ఎంతమంది చూశారో మరి నాకు తెలియదు. ఒక ఆవిడ చూసింది. అది సుమారు 700 రూపాయలట ఇంత ఆక్సిజన్. పలానా సరస్సుల దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛమైన గాలిని పట్టి మీకు అమ్ముతున్నామని అమ్ముతున్నారండి. కొంతకాలం అయితే ప్రతి ఒక్కడికి మంచినీళ్ళ బాటిల్ లాగా ఆక్సిజన్ బాటిల్ కూడా ఒకటి పెట్టుకుని మూతికి ఇలా పెట్టుకునే యాంత్రిక జీవనం రాబోతోంది. కారణం మందే, ఆ పుణ్యం. చెట్లు లేకుండా కొట్టేస్తున్నాం, చెట్లను పాడు చేస్తున్నాం. పెట్టే చెట్లు కూడా ఒక్కటి మంచి చెట్లు లేదు. పూర్వం అంతా చింత, వేప, అలాగే మంచి మంచి చెట్లు పెట్టేవారు. మామిడి, అవి ఏవండి ఇప్పుడు? పంచపల్లవాలు అనేవారు. అశ్వత్థం, రావి, జువ్వి, మేడి చెట్లు కనపట్ల. పశుపక్ష్యాదులకు కూడా అవసరమయ్యే చెట్లు పెట్టాలి. ఇప్పుడు రోడ్ల మీద ఉదారంగా పెట్టేయండి చెట్లు, ఒక్కటి పళ్ళు ఉండవు, పూలు ఉండవు. ప్రయోజనం ఏమిటి? మనకి తెలియకుండానే భూమి మీద పెరిగే ప్రతి గడ్డి ఒక ఔషధి. చాలా ఔషధులు ఉన్నాయి. మీకు తెలియకుండానే మనకి చూడండి, బాడీలో వచ్చే కొన్ని రోగాలకి, శరీరంలో వచ్చే పరిణామాలకు కొన్ని ఆకులు తింటే ఆ ఆకులను నీళ్ళల్లో వేస్తే చాలు. మాకు ఒక ఆయన తెచ్చిచ్చారు. ఓ రకమైనటువంటి మంట శరీరంలో వస్తుంటే మన శంషాబాద్ ఆశ్రమంలోనే చిన్న ఆకులు ఇలా ఉన్నాయి. ఆ ఆకులు నీళ్ళల్లో వేసి కాసేపు ఇలా అంటే జిగురులా అయిపోతుంది వాటర్. దాంట్లో కొంచెం పటి బెల్లం వేసుకొని నీళ్ళు తాగితే శరీరంలో హీట్ తగ్గిపోతుందండి. చాలా చక్కగా శరీరంలో మంట కనుక ఏమైనా వస్తే తగ్గుతుంది. ఇలాంటివి మన ఆయుర్వేదంలో ఉన్నాయి. మన భావ ఆయుర్వేదం వాళ్ళు ఇక్కడ పెట్టారు చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే అలాంటి తెలిసిన ఆయుర్వేదం ప్రాచీనమైన వాళ్ళైతే ఆకులను చూపించి చెప్పేస్తారు, పలానా ఆకు తింటే ఇది. మీకు చాలామంది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ తెలిసే ఉండొచ్చు. ఈ తామర లాంటివి, గజ్జి లాంటివి వస్తుంటాయి చూసారా, అలాంటి వాటికి బంతి ఆకు చక్కగా తీసి ఆ రసం కనుక రాసిన, ఆ బంతి ఆకులతో అలా రాసిన దెబ్బకి తగ్గిపోతుందండి. ఒక ఆయనకి విజయనగరం దగ్గర అంత పెద్ద మచ్చలాగా మెడ దగ్గర ఉంటే అతనికి చెప్పి ఇచ్చాం మేము. శుభ్రంగా అది అప్లై చేసాడు రోజు. ఆ తర్వాత వెళ్ళేసరికి అసలు ఈత చిన్న మరక్ కూడా లేదు ఆయనకి. అంత గొప్పతనం ఉందన్నమాట. మనకి తెలియదు మన వృక్షాలు ఎంత గొప్పవో. వాటన్నిటిని మనం పిచ్చిగడ్డని తీసేస్తున్నాం. దేంట్లో ఏముందో మనకేం తెలుసు? అందువల్ల పూర్వం పెరటి వైద్యం అనేవారు. పెరటి వైద్యం, వాటితోనే శరీరంలో ఉండే రుగ్మతలను తగ్గించుకునేవారు. అసలు వీటన్నిటినీ కాదండి, ఇళ్లల్లో గోవుల్ని కనుక పెంచుకోగలిగితే దానంత అమోఘం ఇంకొట్టలేదు. గోవు ఐడెంటిఫై చేస్తుందట ఇంట్లో ఉండే యజమానికి ఏ రోగం ఉంది. మనం పక్క నుంచి వెళ్తుంటే స్కాన్ చేస్తే మనకి రోగాలు ఉన్నట్టుగా వెంటనే వెళ్ళి ఆ రోగం వాటికి రాకూడదని అడవుల్లో వాటిల్లో తిరుగుతాయి కదా చెట్ల దగ్గర, అక్కడ ఆకులు తినేస్తాయండి. ఎందుకని? తనకు ఆ రోగం రావద్దని. ఒకటి. రెండు, మనం పాలు పితుకుతాం కదా, ఆ పాలల్లో ఆ రసాయనం వచ్చి ఆ రోగాన్ని మనకి తగ్గిస్తుందటండి గోవు. అందుకే గోమాత అంత గొప్ప జంతువు, గొప్ప స్నేహితుడు మనకి ఇంకోటి లేరు, హితైషి లేరు. అటువంటి గోవులు చుట్టూతా కట్టేశారు ఇక్కడ భాగవత సప్తాహానికి. చక్కత చాలా అందంగా ఉంది. ముందు వెనక పక్కల అన్ని గోవులే ఉన్నాయి ఇక్కడ. అలా గోవుకు అంత శక్తి ఉందండి. అందుకని మనకి తెలియదు ఏ మొక్క ఏమిటని. అందుకే మొక్కల్ని పాడు చేయొద్దు అని బ్రహ్మ చెప్పి, ఇదిగో నీకు ఒక అమ్మాయిని ఇస్తున్నాం, మారిషా అని ఆవిడికి పేరు. ప్రంలోచ అనే అప్సరసకి ఋషికి పుట్టినటువంటి ఆ అమ్మాయి నీకోసమే ఉందయా, మీ 10 మందికి ఆవిడనిచ్చి వివాహం చేస్తున్నాం అని వివాహం చేస్తే వాళ్ళకి పుట్టినటువంటి వాడే దక్ష ప్రజాపతి. పూర్వం దక్షుడు యజ్ఞంలో ఆయన శిరస్సు పోతే మేక శరీరం పెట్టారు కదా, ఆ శరీరంతో ఉంటే అందరూ వెక్కిరిస్తారు, ఎంతకాలం ఉంటాడు. అందుకే ఆ శరీరాన్ని వదిలి మళ్ళీ వీడికి సంతానంగా పుడతాడనమాట. అలా పుట్టిన తర్వాత ఈ దక్షుడు చాలా గొప్ప కథ. ఈ దక్షుడిది కూడా మనకి కనపడుతుంది. ఎందుకంటే ఈయన మహానుభావుడు తన సంతానం
ఎక్కువ మంది కలగాలి, బాగుండాలి, 10,000 మంది సంతానాన్ని కన్నట్టండి దక్షుడు. దక్షుడు వల్ల చాలా ఎక్కువ సంతానం అయిందని అంటారు. 10,000 మంది మగపిల్లల కంటే నారదుడు వచ్చి అందరికి ఉపదేశించాట, ఎరా ఎందుకురా సంతానం మీరంతా మళ్ళీ ప్రజలను ఉత్పత్తి చక్కగా నాలా ఉండండి రా అని వాళ్ళకి భగవన్ మంత్రం ఉపదేశించాడు. ఎటుపోయారో కనపడలేదట. అయ్యో ఈ పిల్లలంతా ఎటుపోయారో అని మళ్ళీ ఆయన 10,000 మందిని కన్నట్టండి. కన్నాక ఆ 10,000 మంది మళ్ళీ నారదుడు ఉపదేశించాడు, ఎటుపోయారు. చిచ్చి మగ విధవలంతే ఇలా అవుతారని ఈసారి ఆడపిల్లల కంటాను 100 మంది ఆడపిల్లల కన్నాడు. వాళ్ళ వల్లే ఈ భూమంతా నిండిపోయింది. వాళ్ళ ఆ సంతానం వల్లే ఎక్కువగా ఆ భూమిలో చాలామంది, అంటే కశ్యప ప్రజాపతికి అందరికీ తన సంతానాన్ని ఇచ్చి వివాహం చేస్తాడు. అక్కడతో మనకి ఆ కథంతా పూర్తవుతుంది. ఇక ఈ కర్దముడు దేవహూతి ఇద్దరికీ కలిగిన సంతానంలో ప్రియవ్రతుడు గురించి మన ఉత్తానపాదుడి గురించి చెప్పుకున్నాం. ఇంకో పిల్లవాడు ఉన్నాడు ప్రియవ్రతుడు, ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ ప్రియవ్రతుడు అనే మహానుభావుడు, ఆయనకి కొంత సంతానం కలిగింది. ఈ ప్రియవ్రతుడికి భార్య బర్హిష్మతి అనే ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడంటే అండి, సూర్యుడు ఒక పక్క నడుస్తున్నాడు కదా, ఇంకో పక్క ఇంకో సూర్యుడు ఉంటే అసలు రాత్రి అనేది లేకుండా ఉంటుంది కదా. ఎందుకు రాత్రి ఉండాలని ఇంకో రథాన్ని తీసుకొని ఆ మహానుభావుడు సూర్యుడికి ఇంకో పక్క నుంచి బయలుదేరడం మొదలుపెట్టాడు. సూర్యుడు ఇలా వస్తే ఈయన ఇలా రావడం మొదలుపెట్టాడు. ఎక్కడ కూడా చీకటి అనేది లేకుండా ఆ రథంతో వెళ్తే భూమన్నీ కూడా అలా అలా ఖండాలుగా అయిపోయి ఇప్పుడు మనకి ఇన్ని ఖండాలు వచ్చాయంటే కారణం ఎవరు? ఈ ప్రియవ్రతుడి వల్లే. ఆయన రథం యొక్క చారల వల్ల మొత్తం అంతా కూడా ఖండాలు ఏర్పడిపోయినాయి. అలా ఈ ప్రియవ్రతుడు తిరిగాడు అని మనకి చరిత్ర చెప్తుంది. ఈ ప్రియవ్రతుడికి బర్హిష్మతికి ఇద్దరికి పుట్టినవాడు అగ్నిధ్రుడు అనే గొప్ప మహానుభావుడు. ఈయనకి పూర్వచిత్తి అనే ఒక అప్సరస, ఆ అప్సరస వల్ల సంతానాన్ని ఈయనకు అన్నాడు. ఈయనకి పుట్టినటువంటి వాళ్ళు 9 మంది కుమారులు. వాళ్ళల్లో నాభి అనే చాలా గొప్ప మహానుభావుడు. ఈ నాభి భార్య మేరుదేవి. ఈ మేరుదేవికి నాభికి పుట్టినవాడే మహానుభావుడు వృషభుడు. వృషభదేవుడు అంటారు. వృషభుడు అంటే సామాన్యుడు కాదండి, చాలా గొప్ప పరిపాలన దక్షత కలిగిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఈయన వల్లే ఎన్నో సంప్రదాయాలు లోకంలో మనం ఇప్పుడు చూసేయండి, జైన సంప్రదాయం కావచ్చు, మిగతా సంప్రదాయాలన్నీ ఆయన వల్లే వచ్చాయి. చివరికి ఆయన 100 మంది సంతానాన్ని కానీ ఈయన తను ఏం చేశారంటే ఈ వృత్తిలోకి వెళ్ళిపోయాడు. అజగర వృత్తి అంటారు. ఒక కొండ సిలువలాగా ఎక్కడైనా కొండ సిలువ ఉంటే తన దగ్గరకు వస్తే ఆహారం తీసుకుంటుంది, ఆహారం కోసం అది అన్వేషించదట. అలా పడి ఉండడం, నా దగ్గరకు వస్తే తింటా లేకపోతే తిన్ను అని ఉండడం. తర్వాత దిగంబర వృత్తి కూడా ఈయనే అవలంబించాడు. ఆయా వృత్తులన్నీ ఈయనే చేశాడనమాట. ప్రవృత్తులు బట్టలు లేకుండా ఉండడం, అలా తిరగడం, ఇలాంటివన్నీ తర్వాత వాళ్ళంతా చేశారు. కానీ అది ఆ ఋషభదేవుడి యొక్క ప్రభావం. చివరిగా ఆ ఋషభదేవుడు కూడా శరీరాన్ని చాలించి పెరుమాళ సన్నిధికి వెళ్తాడు. ఆయనకు పుట్టినటువంటి పిల్లల్లోనే 100 మంది సంతానంలో భరతుడు అనేవాడు చాలా గొప్ప మహానుభావుడు. ఆయనకి ఆ భరతుడే సుమారుగా 25 లక్షల సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటారు. ఆ పరిపాలన చేసిన కాలంలో అంతకాలం పరిపాలన చేసి ఇక ఆయన పులహ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే నేపాల్ దేశంలో ఉన్న గండకీ నది ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సు చేసే సందర్భంలోనే ఈయన తపస్సు చేస్తూ స్నానానికి వెళ్తుంటే ఒక గర్భవతిగా ఉన్నటువంటి ఒక జింక నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పులి గాండ్రింపు వినపడి ఎగిరి దూకిందట. పిల్ల నీళ్ళల్లో పడింది, అది అవతల వెళ్ళి చనిపోయింది. ఆ పిల్ల కొట్టుకుపోతుంటే ఆ పిల్లని కాపాడాడు. చిన్న పిల్ల కదా, ఎవరికైనా చూస్తే ముద్దు వస్తుంది. దాన్ని భరతుడు పెంచి, అయ్యో తల్లి లేదే, దీన్ని ఎలా వదిలేనని దానికి పాలు పట్టించి అన్నీ పట్టించి ఏదో పెంచి దాని మీద మమకారం ఎక్కువైపోయింది. కొంతమంది చూడండి ఇంట్లో జంతువులను పెంచుతారు, అది తినకపోతే వీడు తినరు. వాళ్ళు ఆయన తినకపోయినా పర్వాలేదు కానీ, వాళ్ళ పిల్లలు తినకపోయినా పర్వాలేదు కానీ, పెంచుకునే కుక్కల మీద వాటి మీద మమత ఎంత అంత అని చెప్పడానికి వీలు కాదు. అలా వాటిని పెంచుతుంటారు.
కొంతమంది ఇప్పుడు మాకు విజయవాడలో తెలిసిన ఒక ఆవిడ ఉన్నారండి. ఆవిడ బల్లులను కూడా పెంచుతారు తెలుసా. ఆవిడ ఒక జంతువు అని కాదండి, అన్ని జంతువులు. కొంతమందికి అలాంటి అటాచ్మెంట్ ఉంటుందండి, అవి కూడా గుర్తిస్తాయి. ఆవిడ పిలిస్తే బల్లి కూడా వచ్చేస్తుంది, వాటికి ఆహారం ఇస్తుంది. మనం పిలిస్తే బల్లి వస్తుందా? వెళ్ళిపోతుంది, వచ్చినా మనం తట్టుకోలేం. పావురాలు మరి ఆ స్మెల్ ఎలా గ్రహిస్తాయో తెలియదు. మన శంషాబాద్లో కూడా ఒక అతను ఉన్నాడు, పాము ఉందనుకోండి, ఆ పాము దగ్గరికి వెళ్ళిపోయినా వాడు చేయి పెట్టినా కరవదు. వాడిని ఎవరన్నా కొట్టేవాళ్ళు ఉంటే వాడు వెళ్ళి దాన్ని జాగ్రత్తగా, రాను ఇలా ఉండొద్దు, నిన్ను కొట్టి చంపేస్తారని మాట్లాడతాడు వాడి భాషలో. అది హిందీ భాష, దానికి ఏమర్థం అవుతుందో తెలియదు. అది వాడు మాట విని చక్కగా చేతిలో చెయ్యి పెట్టగానే చెయ్యి ఎక్కేస్తుంది, పట్టుకొని జాగ్రత్తగా తీసుకువెళ్ళేవాడు ఎక్కడో వదిలేసి వస్తాడు. మిగతా వాళ్ళు పామును పట్టుకునే వాళ్ళు ఉంటారు, దాని తోకను పట్టుకుని ఇలా అని అలా అని జాగ్రత్తగా ఏదో చేస్తారు పాపం. కానీ అతను అలా కాదు. పులులైనా సరే, ఏ జంతువు అయినా సరే అతను ఏం చేయదు. అంటే మేము అడిగాం, आपको डर नहीं लगता है? क्या है स्वामी जी, डर को आवश्यकता क्या है? हम उनको रक्षा करने के लिए आए था. నేను దాన్ని రక్షించడానికి వచ్చాను, దాన్ని కాపాడడానికి ఉన్నాను, అందుకని నేను దాన్ని ప్రేమిస్తున్నాను తప్ప దానికి అపకారం చేస్తానని నా మనస్సులో కూడా లేదు. అది మరి నిన్నేం చేస్తుందని నీకు అనిపించదా? నేను దాన్ని కాపాడదాం అనుకున్నప్పుడు అది నన్ను ఏం చేస్తుందని నేను అనుకుంటా స్వామీజీ. చూడండి, నిజానికి మనకి అది అలా అనిపించాలి కదా, అనిపిస్తుందా? నిజంగా కాపాడే ఉద్దేశం ఎంతమందికి ఉంది చెప్పండి? ఇక్కడికే పాము వచ్చింది అనుకోండి, మనం చూసామనుకోండి, అందరికీ కాపాడే ఉద్దేశం ఉందా లేదా? మీకేంటి నాకేంటి, అందరికీ కాపాడే ఉద్దేశమే ఉంది. కానీ దాన్ని పట్టుకోగలమా? చెప్పే నేనే ఎగిరి వెళ్ళిపోతా కదండి. పాము అంటే ఎవరికైనా తెలియని ఒక భయం, అమ్మో ఎందుకులే అనిపిస్తుంది కదా. కానీ ఆ మహానుభావుడు ఏ జంతువుకైనా ఏ ప్రాణికైనా హింస చేయకూడదు, వాటిని కాపాడాలి అని ఆ భావన ఏమో తెలియదు, కానీ మనకు అనిపిస్తుంది ఆ ప్రాణులన్నీ ఏవో మన చేస్తాను, కానీ నిజానికి అవన్నీ మనకు అపకారం చేసేవి కావుట. ఆ అబ్బాయి చెప్తాడు. ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తుంటాం చూడండి, గోవుల్ని పెంచే యజమాని వాడు దాన్ని ప్రేమగా చూస్తున్నాడు అనుకోండి, వాడు ఒక చోట గుండె ఆగిపోయినట్టు యాక్ట్ చేసి పడిపోతే ఆ ఆవు విలవిల్లాడిపోయి తన ముక్కుతో అటు ఇటు శ్వాస ఊది రోడ్డు మీద వచ్చేయండి బళ్ళు అతను తొక్కకుండా ఉండడం కోసం రోడ్డు మీద పడుకునిందండి. చూసారా? ఇలాంటి ఎంత ఆశ్చర్యం కలిగిస్తావు. ఇలాంటివి ఎవరు చూడరనుకుంటా సినిమాలో, సీరియల్స్ తప్ప. ఆవులు అవన్నీ తమ వాళ్ళని రక్షించుకోవాలనే ప్రీతి ఆ జంతువులకి ఎంత ఉందో చూడండి. మనిషికి ఉన్నట్లే నా వాడిని కాపాడుకోవాలి అని అది కావాలి. సరే, అలా ఈ భరతుడు దాని మీదే మమత పెంచుకున్నది కనపడకపోతే ప్రాణాలు వదిలిపెట్టేసేంత స్థితి అతనికి అయిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి తాను చివరికి ప్రాణాలు వదిలిపెట్టేస్తాడు. అది ఏమైపోతుందో దాన్ని ఎవరు చూస్తారో అని పాపం బాధతోనే వదిలేస్తాడు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. ఎవరెవరు తమ శరీరాన్ని వదిలేటప్పుడు దేని మీద వాడి భావం పెట్టుకుంటాడో వాడు అలాగే పుడతాడు అని. అలాగే ఈయన జింకగా పుట్టేట. అయ్యయ్యో నేనేమిటి ఇలా అవడం ఏమిటి, పూర్వజన్మ స్మృతి ఉంది ఆ మహానుభావుడికి. అది ఉండడం చేత ఈ జన్మని నేను సార్థకం చేసుకుంటా, బంధకంలో పడనని నిరాహారంగా ఉండి తాను శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈయనే ఇంకొక వంశంలో పుడతాడు, జడభరతుడు అనే పేరుతో. అప్పుడు కూడా ఇతనికి స్మృతి ఉంది. మొత్తం వివరించట్ల, సమయం తక్కువ గనక. ఇది భాగవత సారమే తప్ప భాగవతం పూర్తిగా చెప్పడం కాదు. అందుకని మనం అనుకున్నాం కదా, వచ్చే సంవత్సరం నుంచి ఇంత కూడా చెప్పను. ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు తీసుకుని అందులో ఉన్నది మాత్రమే 7 రోజులు చెప్పుకుంటాం. ప్రతి సంవత్సరం ఇక్కడ చేద్దాం అనుకున్నాం గనక ఇందులో ఉండేటువంటి రసాన్ని మొత్తాన్ని ఆస్వాదించే ప్రయత్నం పెద్దల ద్వారా ఇంకా నేను తెలుసుకున్నదంతా మీకు పంచుతా. చేద్దాం, అలాగా చేద్దాం, మంచిగా చేద్దాం. అయితే ఉత్తగా రాకండి, నోట్స్ తెచ్చుకోండి. వచ్చే సంవత్సరం నుంచి ఇప్పుడు తెచ్చుకోవచ్చు అనుకోండి, తప్పేం లేదు. అయినా మీ అందరూ ఎన్నోసార్లు విని ఉన్నారు కనుక మీకు అన్నీ వచ్చేసినాయి కదా, అందుకే అవసరం లేదు, ఊరికే అంటున్నాను. కానీ అందువల్ల ఇదిగో అంత గొప్ప మహానుభావుడు అండి నా. అందుకని తన శరీరాన్ని ఈసారి బంధకంలో పడకూడదని ఆయన ఎవరితో ఏం మాట్లాడకుండా ఉత్త జడుల్లాగా ఉన్నాడు. జడభరతుడు అంటారు. అలా ఉండి దేంట్లోనూ చిక్కుకోలేదు.
తండ్రి వేదాలు శాస్త్రాలు నేర్పిద్దామన్నా ఆయనకి ఏం అక్కర్లేదు. నోరు తిరగనట్టుగా ఎంత చెప్పినా మాట్లాడట్లు. ఒక అనారోగ్యగ్రస్తుల్లాగా ఏదో మనం చూస్తుంటాం చూడండి, కొంతమంది పిల్లలు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నట్టుగా ఉంటారు, అలా ఉన్నాడు ఈయన. తండ్రి చనిపోయాడు. ఇక తమ పెద్ద భార్య ఉంటారు కదా, వాళ్ళ పిల్లలందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళై ఇదంతా చాకరీలు చేయించుకునే వాళ్ళే తప్ప ఇతనికి జ్ఞానాన్నో ధనాన్నో ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సద్దన్నం పెట్టేవారట, పాచిపోయిన అన్నం, అది కూడా అమృతంలా తినేవాట. మంచి కండలు తిరిగి వస్తాదులా ఉన్నట్ట. పొలాన్ని చూడమనేవారు, అవి చేయమన్నారు, ఇలా అన్నీ చెప్పేవారు. ఇది ఎంత గొప్ప మహానుభావుడు అంటే, ఒక చోట కూర్చున్నప్పుడు ఒక వేటగాడు అంటే బందిపోటు దొంగల నాయకుడు సంతానం కోసం కాళికాదేవికి బలి ఇవ్వాలనుకున్నాడు ఎవరినో. వాడు తప్పించుకుపోయాడు. ఎవరినైనా బలి ఇవ్వాలి ఆ రాత్రి వెతుకుతుంటే ఈయన కనపడ్డాట. ఈయన్ని పట్టుకు తీసుకొచ్చారులే అని తాళతో కట్టేస్తుంటే లేచేట, ఏం విదిల్చుకోలే. వీడు బాగానే ఉన్నాడు కదా, వీడితో మనకెందుకు గొడవ, పదండి తీసుకుపోదామని తీసుకుపోయారట. తీసుకుపోయి స్నానం చేయించారట, చేసేట, ఇంత కుంభం పెట్టారట, తిన్నట్ట, అలంకరించారట, దా ఇక్కడ పడుకో అని పడుకున్నట్ట. వెంటనే వాడు ఇదేమిటి, ఎవడైనా సరే ఏడుస్తాడు, వీడు ఏం ఏడవట్లేదు, ఏ భయపట్టలేదని అనుకుని శిరస్సు వధించబోతుంటే కాళికాదేవి వచ్చి వాళ్ళందరినీ వధించేసింది, ఈ పిల్లవాడిని రక్షించింది. అయినా సరే ఇతను లేవల, ఆ భగవంతుని స్మరిస్తూ ఆయన అలా వెళ్ళిపోయాడు అంతే. అంత గొప్ప మహానుభావుడు ఈ జడభరతుడు. ఈ జడభరతుడే రహూగణుడు అనే మహానుభావుడు కపిలుడి దగ్గరికి లేదో జనకుడి దగ్గరకో జ్ఞానాన్ని ఆర్జించడానికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ వెళ్ళే సందర్భంలో ఇతన్ని చూసి, రావా మా పల్లకి మోసేవాడు ఎవడూ లేడు, నువ్వు మొయ్యి అన్నట్ట. ఆ పల్లకి మోసే సందర్భంలోనే ఇతనికి నడక సరిగ్గా లేకపోయేసరికి నిందించిన మాట్లాడలా. అతనికి తత్వబోధ చేశాడు ఈ జడభరతుడు. ఈ జడభరతుని వృత్తాంతం చాలా అద్భుతమైన వృత్తాంతం అన్నమాట. అలాంటి ఆ వృత్తాంతం అంతా అయిన తర్వాత మనకి షష్ఠ స్కందం దగ్గరికి వస్తాం. మరి ఈరోజు ప్రహ్లాద చరిత్ర దాకా చెప్పేసుకోవాలి. షష్ఠ స్కందంలో ఏముందో ఒకసారి చెప్పేసుకుందాం. అజామీరుని యొక్క కథతో ఆరంభం అవుతుంది. భగవన్నామాన్ని ఏ రకంగా స్మరించినా వాడు ముక్తిని పొందుతాడు అని చెప్పడానికి అజామీనుడి యొక్క వృత్తాంతం. అలాగే ఇందాక దక్షుడి కథ మీకు ముందే చెప్పేశా, ఇక్కడ వస్తుంది. ఆ దక్షుడు సంతానం మొత్తం ఎంతమంది, 10,000 మంది, చివరికి ఆడపిల్లలు పుట్టారని చెప్పాం కదా, 60 మంది పుత్రికలు. ఆ కథ అంతా ఇందులో వస్తుందన్నమాట. ఆ దక్షుని యొక్క కథ అయిన తర్వాత ఒకడు ఎవడైనా సరే గురువుని తృణీకరిస్తే వాడు ఎలా అవుతాడని చెప్పడానికి ఇంద్రుని యొక్క వృత్తాంతం మనకి ఇందులో వస్తుంది. ఇంద్రుడు గురువుని పోగొట్టుకుంటాడు, తద్వారా రాజ్యం పోతుంది. బ్రహ్మదేవుని ఉపదేశం వల్ల విశ్వరూపుడు అనే ఆయన్ని గురువుగా వరించి ఆయన ద్వారా నారాయణ కవచాన్ని స్వీకరిస్తాడు. చివరికి ఆ విశ్వరూపుణ్ణే ఖండించి పారవేస్తాడు. ఎందుకంటే ఆయన అసురులకి ఇస్తున్నాడనే దాంతో కోపంతో. అలా బ్రహ్మహత్యా పాతకం తగిలింది. ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని నలుగురికి పంచాడు. గతంలో విన్నాం, ఇప్పుడు ఊరికే వినండి అంతే, సమయం అయిపోయింది కనుక. ఆ కథ వృత్తాంతం వస్తుంది. మళ్ళీ విశ్వరూపుడు ఇలా చనిపోయాడని తన తండ్రి త్వష్ట యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా వచ్చేయండి పిల్లవాడి ద్వారా ఇంద్రుణ్ణి సంహరించాలి. ఇంద్రశ్రతుర్వర్ధస్వ అని హోమం చేస్తున్నాడు. స్వరం చిన్నగా మారడం వల్ల ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు పుట్టాలి అనబోయి ఇంద్రుడి చేత చంపబడే పిల్లవాడు, ఇంద్రుని చేతిలో పోయే పిల్లవాడు రావాలంటూ హోమం చేశాడు. పుట్టినవాడు వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు ఇంద్రుడితో యుద్ధం జరిగితే ఆఖరికి ఆ యుద్ధంలో గెలవడం కోసం దధీచి యొక్క ఎముకలతో చేసినటువంటి ఆ వజ్రాయుధంతో యుద్ధం చేస్తాడు. అయినా అతన్ని ఏం చేయలేడు. అయినా అతను చెప్తాడు, నువ్వెవరివిరా, భ్రాతృహ గురుహ, గురువుని చంపిన వాడివి, బ్రాహ్మణుని చంపిన వాడివి అని అతనికి చెప్తాడు. చెప్పి నా ప్రాణం తీ, ఏం పర్వాలేదు, వజ్రాయుధంతో నన్ను కొట్టు అంటాడు. అని తన ప్రాణాలు అక్కడ వృత్రాసుడు వదిలేస్తాడు. ఆ వృత్రాసుడు ఎవరో కాదు, చిత్రకేతు మహారాజు అని ఆయన వృత్తాంతం అంతా చెప్తూ షష్ఠ స్కంధం పూర్తవుతుంది.
సప్తమ స్కంధంలో ఒక మహాభక్తుని యొక్క కథ, అదే ప్రహ్లాద చరిత అంటారు. ఆ ప్రహ్లాద చరిత్ర మనకి సప్తమ స్కంధం కూడా పూర్తవుతుంది అనమాట. అందులో భగవద్భక్తుడు అనేవాడు భగవంతునితో ఎన్ని రకాలుగా సంబంధం పెట్టుకోవాలి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అంటూ నవవిధ భక్తుల్ని మనకి చూపిస్తాడు అందులో. అయితే ఏ భక్తి ద్వారా అయినా పరమాత్మను పొందొచ్చు. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు అంటూ ఆ భక్తుల్ని అన్నిటినీ చెప్పే ఒక అద్భుతమైన ఘట్టం సప్తమ స్కంధం అన్నమాట. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మరిన్ని వివరాలు రేపు తెలుసుకుందాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్. జై బలో శ్రీకృష్ణ భగవానికి. భాష్యకార భగవద్ రామానుజాచార్య స్వామి మహారాజుకి జై శ్రీమన్నారాయణ. శ్రీ భాగవత సప్తాహం, భాగవత సప్తాహం.